Pastor Chris Naidu, please come forward and preach the word of the Lord to the bride of Christ. And also I request Pastor Brother Prasad to be translated in Telugu. Yes, brother. God bless you, saints. పరిశుద్ధులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You may be seated for a moment. కొద్ది క్షణాలు దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. Once again, we'd like to greet you all in the lovely name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మీ అందరికీ రమ్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Special greetings to all the pastors and co-workers of the gospel of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వార్థ పరిచర్యలో తోడి పనివారికి మరియు దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Also want to bring you greetings from our church and the brothers and sisters of like precious faith from South Africa. మరియు దక్షిణాఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి పరిశుద్ధుల యొక్క శుభాకాంక్షలను కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. I also want to thank Pastor Nahum for inviting me here. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు పాస్టర్ నహూమ్ గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు. And giving me the opportunity to address God's people. దేవుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుటకు వారు నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదములు. With all that is happening today, మరి ఈ రోజు జరుగుతున్నదంతా there's one thing for sure. మరియు ఒకదాని కొరకని నిశ్చయము, that we believe that the elect cannot be deceived. మరియు ఏ మాత్రమును ఏర్పరచబడిన వారు మోసగించబడజాలరు. The prophet says the reason the elect cannot be deceived is because the elect is the word. ఏర్పరచబడిన వారు మోసగించబడరు అనుటకు ఒకే ఒక కారణము. ఆ కారణము ఏమిటంటే ఏర్పరచబడిన వారు విత్తనమై ఉన్నారు. Everything else changes. ప్రతిదీ మారిపోతుంది. People change, time change, everything changes, but the word never changes. ప్రజలు మారిపోతారు, కాలము మారిపోద్ది, ప్రతిదీ మారిపోద్ది. Because God is an unchanging God. కానీ దేవుడు మాత్రం మార్పులేని దేవుడు. He wanted his wife to be unchanging also. మరియు ఆయన తన భార్యను కూడా మార్పులేని దానిగా చూడాలని కోరుతున్నాడు. So when you become word, మరియు నీ వాక్యముగా మారినప్పుడు you don't change. నీవు మార్పు చెందవు. Hallelujah. హల్లెలూయా. When you become word, you don't change. నీవు వాక్యముగా మారినప్పుడు నీవు కూడా మారవు. When God said let there be light, ఆయన వెలుగు కలుగునుగాకని పలికినప్పుడు that light never changes. ఆ వెలుగు ఎన్నడూ మారలేదు. When God said let there be, మరియు కలుగునుగాక, it never changes. అది ఎన్నడూ మారదు. And this is what God wants his bride to be. ఇది అలాగే వధువు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుతున్నాడు. He wants his bride to be the word. మరియు ఆయన తన వధువును వాక్యముగా ఉండాలని కోరుచున్నాడు. So once you come into the message of Malachi 4, ఒక్కసారి మలాకి 4 యొక్క వర్తమానంలోకి వచ్చినప్పుడు teachings of the message, దేవుడు వర్తమానాన్ని బోధిస్తున్నాడు. He develops you to make you the word. నిన్ను వాక్యముగా చేయటానికి ఆయన నిన్ను ఎదిగేలా చేస్తున్నాడు. And when you become word, నీ వాక్యముగా మారినప్పుడు there's no changes again. ఇక నీ జీవితంలో మార్పు You ఉండదు. find a lot of people in the message వర్తమానంలో చాలా మంది ప్రజలు have ఉన్నారు, never become the word yet. వారు ఎన్నడూ ఇంకా వాక్యముగా మారలేదు. That is why they change. అందుకే వారు మారిపోతున్నారు. But if you become the word, కానీ మీరు వాక్యముగా you మారితే can't change. మనం మార్పు చెందము. Amen. ఆమేన్. And as we said that the bride cannot be deceived. వధువు ఎన్నడూ మోసగించబడదు. Right? In the Old Testament, మరి పాత నిబంధనలో they had something that was called the Urim Thummim. మరి ఊరిము తిమ్మిము అనేది ఉన్నది. And that was placed upon the priest, upon the breastplate of the priest. యాజకుని యొక్క ఆ ఛాతీ పైన ఎఫోదు పైన అవి ఉంటాయి. In other words, it hang over here. మరి ఒక మాటలో అది యాజకుని యొక్క ఛాతీ పైన అది వేలాడుతుంది. And it had 12 stones.
దానికి 12 రాళ్ళు ఉన్నాయి. And if anybody had a dream, ఎవరికైనా కల వస్తే, anybody said God told them something, దేవుడు ఆయనకి ఏదైనా చెప్పాడు అని చెప్తే, then the priest will stand in the front of the church, మరియు యాజకుడు సంఘం ముందు నిలబడతాడు. and the brother must stand there and he must tell what God said. ఆ సహోదరుడు దేవుడు అతనికి చెప్పిన దానిని ఆ ఎఫోదు ముందు నిలబడి చెప్పాలి. And if God spoke, ఆ దేవుడు మాట్లాడితే, then all those stones got different colors, they come together, they shine. మరియు ఆ 12 రాళ్ళు వివిధ రంగులు ప్రకాశించి అవన్నీ కూడా ఒక వర్షపు ధనుసును ఏర్పరుస్తాయి. Then the church knows that God was speaking. అప్పుడే సంఘానికి తెలుస్తుంది ఇది దేవుడు మాట్లాడాడు అని. But when the Lord has washed us in his blood, కానీ ఎప్పుడైతే దేవుడు మనలను తన రక్తముతో కడిగాడో, and he has made us kings and priests unto God, ఆయన మనలను దేవునికి రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడు. that breastplate is not outside anymore, it's inside. మరియు ఈ రోజు ఆ ఎఫోదు అనేది ఛాతీ పలక అనేది బయట లేదు కానీ ఇప్పుడు లోపల ఉన్నది. So when God speaks, దేవుడు మాట్లాడినప్పుడు something happens inside, ఏదో లోపల జరిగింది. that you have to say amen, అప్పుడు మీరు ఆమేన్ అని you చెప్తారు, have to say hallelujah, మీరు హల్లెలూయా అని చెప్తారు. because something is happening inside. ఎందుకంటే లోపల ఏదో జరుగుతుంది. That's why we said అందుకే మనం ఆయన that the చెప్తున్నాడు, bride cannot be deceived, వధువు మోసగించబడదు. the predestinated people cannot go astray. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన ప్రజలు ఏమాత్రము తప్పిపోరు. Furthermore, అంతకంటే ఎక్కువగా Brother Branham said, సోదరు మనాంగ్ గారు చెప్పారు. I don't know what you call a deer, a buck, deer. yes sir, go ahead sir, Right, please. okay. That's it sir. He says that when a deer knows that somebody, a lion is looking at him, he gets itchy in his nose. yes sir. మరియు దుప్పి అది సింహము దుప్పి వైపు చూస్తుందని తెలిసినప్పుడు దానికి ముక్కుకి దురద పుట్టింది. Yeah, he gets sensitive that somebody is watching him. ఎవరో నన్ను గమనిస్తున్నారు అని దానికి అర్థమైపోయి అప్రమత్తం అయిపోద్ది. So if a deer know that the enemy is watching him, శత్రువు దాన్ని గమనిస్తున్నాడు అని దానికి తెలిసే సమయానికి దానికి ఆ స్పర్శ తెలిసిపోతుంది. he says when it comes to a believer, God gave you the super sense. మరి విశ్వాసి విషయానికి వచ్చినప్పుడు విశ్వాసికి కూడా దేవుడు దివ్యమైన జ్ఞానేంద్రియమును ఇచ్చాడు. God makes you more sensitive with the super sense. మరియు ఆ దివ్యమైన జ్ఞానేంద్రియముతో దేవుడు ఇంకను నీకు ఆ శత్రువుల పట్ల స్పర్శను జ్ఞానమును ఇచ్చి ఉన్నాడు. The only reason that God is calling a Gentile bride in this end time, ఈ చివరి కాలంలో దేవుడు అన్య జనుల్లో నుండి వధువును పిలుచుటకు కలిగిన ఒకే ఒక కారణము is to prove to the devil దెయ్యానికి రుజువు చేయాలి that this end time bride is not like Eve. ఈ కడవరి కాల వధువు ఆ అవ్వవలే ఉండబోదు అని దెయ్యమునకు రుజువు చేయటానికి దేవుడు ఈ చివరి కాలములో అన్య జనుల్లో నుండి ఒక వధువును పిలిచాడు. God is going to prove to the devil that you are not going to fail. మీరు ఏ మాత్రము కూడా తప్పిపోరు పడిపోరు అని దేవుడు దెయ్యమునకు రుజువు చేయబోతూ ఉన్నాడు. That's a confidence that God has about us. దేవుడు మన పట్ల ఆయన ఉంచిన నమ్మకం అది. And if God has got confidence in us, దేవుడు మన పట్ల నమ్మకాన్ని ఉంచాడు. then we are not interested in what others think about us. ఇక మిగతా వాళ్ళు మన గురించి ఏమని ఆలోచన చేస్తున్నారో మనం పట్టించుకోమిక. Amen. ఆమేన్. Are we all happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? Somebody sees me, I'm 62 now, నాకు 62 సంవత్సరాలు ఇప్పుడు. and they say, Pastor, you preach the same like you was a young man. మరియు వాళ్ళు చెప్తారు, పాస్టర్ గారు యవనస్తుడు వలె మీరు బోధ చేస్తూ ఉంటారు అని. The reason for that is because God changed us and we cannot change back. ఎందుకంటే దానికి గల కారణం ఒకటి, దేవుడు మనల్ని మార్చాడు, ఇక వెనకకు మారేది ఏమీ లేదు. I am happy to be here with you. నేను మీతో ఉండటం బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. I am a Telugu speaking boy. నేను తెలుగు మాట్లాడే అబ్బాయిని. My whole family are Telugus. మరియు నా యొక్క కుటుంబ సభ్యులందరూ తెలుగు మాట్లాడేవారే. My grandfather comes from Andhra Pradesh. మరియు మా తాతగారు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు. Somewhere in here. ఎక్కడో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థలం నుండి వారు And వచ్చారు. my whole family speaks Telugu at home. Only me, I don't speak. మరియు మా యొక్క అంటే మా వృద్ధులు వాళ్ళు మాట్లాడతారు తెలుగు, కానీ మేమే But I మాట్లాడాలి. can understand when my mother and all talks to me, I respond in English, they speak in Telugu. మా అమ్మగారు తెలుగులో నాతో మాట్లాడినప్పుడు నేను ఇంగ్లీష్ లోనే జవాబిస్తాను, తెలుగు నాకు అర్థమైద్ది. But all my brothers and sisters, they speak Telugu. కానీ నా సహోదరులు సహోదరులందరూ తెలుగే మాట్లాడతారు. So I am glad that God had sent me to you. దేవుడు
నన్ను మీ వద్దకు పంపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. I came with my wife. నా భార్యతో నేను ఇక్కడికి వచ్చాను. We are married 40 years now. ఇప్పటికి మా ఇరువురికి వివాహమై 40 సంవత్సరాలు. One wife. ఒకే భార్య. We got 5 children. 5 పిల్లలు నాకు. And my last born is 30 years old. మరియు ఆ చెత్త చివరి వాడికి 30 సంవత్సరాల వయసు. We adopted 4 children. మేము 4 పిల్లలను దత్తత తీసుకున్నాము. So I grew up 9 children in one house. మరి ఒక్క ఇంటిలో 9 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేశా. God was training me to be a pastor one day. ఒక్క రోజు దేవుడు నన్ను సంఘ కాపరిగా ఉండటానికే నాకు తగిన తర్ఫీదును శిక్షణను ఇచ్చాడు ఆ విధంగా. So I am happy to be here with my wife. మరియు నా భార్యతో కలిసి ఇక్కడ ఉండటాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. I pastored 3 churches in different areas. నేను మా దేశంలో 3 వేరు స్థలాలలో 3 సంఘాలకు కాపరిగా ఉన్నాను. And we preach almost every day. కాబట్టి ఇంచుమించుగా ప్రతి రోజు నేను ప్రసంగిస్తూ ఉంటాను. Sometimes on a Sunday I preach 3 services on one Sunday. కొన్నిసార్లు ఒక్క ఆదివారం నాడు 3 ప్రసంగాలు చేస్తాను. And the only reason I came to India this time, ఈ సమయంలో నేను భారతదేశానికి వచ్చినటువంటి ఏకైక కారణం, I came to India somewhere in 2009. నేను 2009లో ఒకసారి భారతదేశానికి వచ్చాను. And Pastor Mark was interpreting for me. ఆ సమయంలో పాస్టర్ మార్క్ గారు నాకు తర్జుమా చేస్తూ ఉండినారు. I preached in his church. నేను వారి సంఘంలో బోధించాను. But when he came to South Africa last year, కానీ గత సంవత్సరం వారు మా దేశానికి వచ్చినప్పుడు, somewhere last year, October, November, right? అక్టోబర్ నెలలో వారు మా దేశానికి వచ్చారు. The pastor came to our church also and పాస్టర్ గారు మా సంఘానికి కూడా వచ్చి బోధ చేశారు. But when I heard his testimony, వారి సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు, of how the Lord visited him for him to accept the message, మరి ఈ వర్తమానాన్ని అంగీకరించగలుగునట్లుగా దేవుడు వారిని ఏ విధంగా దర్శించారో నేను ఆ సాక్ష్యాన్ని వినినప్పుడు, then I felt a pull. నాకు అప్పుడు మనసులో ఒక ప్రేరణ కలిగింది. I felt a pull in my heart. మరి నా హృదయంలో ఒక ప్రేరణ కలిగింది. I must go to visit India. నేను భారతదేశాన్ని దర్శించాలి. So that's how I am here. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. So he came and the Holy Spirit pulled me to this direction. మరి వారు మా దేశానికి వచ్చారు. నన్ను పరిశుద్ధాత్ముడు ఇటువైపుగా ఆయన ఆకర్షించాడు, నన్ను లాగాడు. I also want to thank Pastor Mark. మరియు పాస్టర్ మార్క్ గారికి కూడా నాకు ధన్యవాదాలు. Preparing our mission to India. మరియు భారతదేశానికి మా పర్యటన అంతా వారు సిద్ధపరిచారు. He made a great sacrifice. వారు ఎంతో గొప్ప త్యాగము చేశారు. To leave his family and his church. మరియు వారి కుటుంబ సభ్యులను మరియు వారి సంఘాన్ని విడిచిపెట్టి and to join us in this mission. మరియు ఈ యొక్క పర్యటనలో వారు మాతో కలిసి వస్తూ ఉన్నారు. And take us around to the believers. మరియు విశ్వాసుల యొద్దకు వారు మమ్మల్ని నడిపిస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు. He is the kingpin to connect all of us together somewhere. మరియు వారు మమ్మల్ని అందరినీ కలపడంలో మధ్యలో చాలా కీలక పాత్ర వహించారు. May God bless him. దేవుడు వారిని దీవించును గాక. I also appreciate brother Obadiah and brother Isaiah. Isaac. Obadiah. ఓకే సార్. మరియు యెషయా సహోదరుడు మరియు ఓబద్య సహోదరుని కూడా దేవుడు వారిని కూడా దీవించును గాక. So I have been traveling with 2 prophets and 1 disciple. 2 ప్రవక్తలతో ఒక శిష్యునితో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. And then I also thank Pastor Nahum. మరియు పాస్టర్ నహూమ్ గారికి కూడా ధన్యవాదాలు. He is also a prophet. వారు కూడా ఒక ప్రవక్త. And God has blessed this prophet. దేవుడు మనకు ప్రవక్తలను ఇచ్చి దీవించాడు. He was the prophet that prophesied about the cars in the last days. మరియు చివరి దినాలలో కార్లు వస్తాయని ప్రవచించింది నహూము ప్రవక్త. And he said the chariots shall rage in the streets. ఆయన అన్నాడు రథములు వీధులలో పరిగెత్తుచున్నాయి. And they shall jostle one with another in the broadways. వారు ఆ రాజ్య మార్గములో తిరుగులాడుతారు. They shall seem like torches as they run like lightnings. మరియు మెరుపుల వలె అవి పరిగెత్తినప్పుడు వెలుగులు వచ్చినట్లుగా అనిపిస్తుంది, దీపాలు వచ్చినట్లుగా. It was Nahum the prophet that prophesied about the cars in the end time. మరియు చివరి కాలములో మనం ఇప్పుడు చూస్తున్న కార్లను గురించి ఆ కాలములోనే ప్రవచించిన ప్రవక్త నహూము ప్రవక్త. Amen. So because that we are amongst prophets and preachers, మరియు ఈ రోజు మన ప్రవక్తల మధ్యలో మరియు ప్రసంగికుల మధ్యలో ఉన్నందున the Lord has laid in my heart to speak to you about an astronaut age. మరియు వ్యామోగాముల యుగమును గురించి దేవుడు మాట్లాడమని నా హృదయంలో భారం పెట్టాడు. అనగా అంతరిక్ష ప్రయాణికులు. We'd like to stand to our feet. దయచేసి లేచి నిలబడదాం. And just read 2 portions of the scripture. మరియు లేఖనములో 2 భాగాలను చదువుకుందామండి. Right, saints?
If there's any one of you that have not yet been baptized in the name of the Lord Jesus Christ, మీలో ఎవరైనా ఇంకను ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే I urge you to do so immediately. మరి మీరు వెంటనే దాన్ని చేయాలని నేను కోరుచున్నాను. Because we are living in a time మనం కాలములో where జీవిస్తున్నాం. our Lord is about to come anytime. మన ప్రభువు ఏ సమయములోనైనా వచ్చే కాలము ఈ కాలములో మనము జీవిస్తున్నాం. We are talking about the physical return of the Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భౌతిక రాకడను గురించి మాట్లాడుచున్నాం. Now we are living between the prophet and the coming of the Lord. మరియు ప్రవక్త కాలమునకును మరియు ప్రభు రాకడ మధ్యలో మనము జీవిస్తున్నాం. We are living after the message and before the coming of the Lord. మరియు వర్తమానము తర్వాత మరియు ప్రభు యొక్క రాకడకు ముందును మనము జీవిస్తున్నాం. So this is a very serious time. కాబట్టి ఇది చాలా తీవ్రమైన ఘడియ. And this is a time that we must have a revival. కాబట్టి ఈ కాలములోనే మనం తప్పనిసరిగా ఉజ్జీవమును కలిగి ఉండాలి. We have a revival here. మనకు ఇక్కడ ఉజ్జీవం ఉన్నది. Then we going to have the convention in the skies. అప్పుడు మనము పరలోకములో ఆ మధ్య ఆకాశములో ఒక కోటాన్ని కలిగి ఉండబోతున్నాం. We have to have a time of rejoicing here. మనము ఇక్కడ ఉత్సవ కాలమును కలిగి ఉండాలి. God has to do something for us here. దేవుడు ఇక్కడ మన కొరకు ఏదో చేయాలి. That will escalate our faith. మన విశ్వాసాన్ని పెంచాలి. Then we can move to the next realm. అప్పుడు మరొక ప్రపంచములోనికి మనం కదిలి వెళ్ళగలము. So you read Malachi chapter 4 verse 5 and 6. కాబట్టి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాలు చదువుదామండి. మరియు దైవజనులు పాస్టర్ మార్క్ గారు చదువుతారు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఆమేన్. The Bible clearly says that బైబిల్ స్పష్టంగా చెప్తుంది this prophet will come before the second coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకకు ముందుగా ఈ ప్రవక్త వస్తాడు అని. And when he comes, ఆయన he వచ్చినప్పుడు will turn the hearts of the children to the fathers ఆయన పిల్లల హృదయములను తండ్రుల and హృదయముల the వైపుకు heart త్రిప్పును. of the fathers to the children. తండ్రుల హృదయములను పిల్లల హృదయముల వైపుకు In త్రిప్పును. other words, it's a time of reconciliation. మరొక మాట చెప్పాలి అంటే ఇది సమాధాన పరిచే కాలము. It's a time of building families. ఇది కుటుంబములను కట్టే కాలము. It's a time of restoring families. మరియు కుటుంబములను పునరుద్ధరించే కాలము. This is a time where God will send a prophet దేవుడు ప్రవక్తను పంపే కాలము ఇది. and he will turn the hearts of the children to the fathers. ఆయన పిల్లల హృదయములను తండ్రుల హృదయముల వైపుకు త్రిప్పే కాలం ఇది. We'll go some other time there. The turning back సరే తిప్పుట అంటే is actually to turn us back to the book of Acts. మనలను అపోస్తలుల కార్యముల గ్రంథం వైపుకు త్రిప్పుట. So we in the message of Malachi 4, కాబట్టి మలాకి 4 యొక్క వర్తమానములో we మనము in the message should be a duplicate copy of the book of Acts. మరియు మనము మలాకి 4 యొక్క వర్తమానములో ఉన్నప్పుడు మనము అసలైనది అపోస్తలుల కార్యములు మరొకసారి మనము అపోస్తలుల కార్యముల యొక్క గ్రంథముగా మనం ఉండాలి. And if we are not a duplicate copy, మనం అపోస్తలుల కార్యముల యొక్క మరొక ప్రతిగా మనం ఉండకపోతే, then there మరొక is something గ్రంథం wrong ప్రతిగా amongst us. ఉండకపోతే మన జీవితంలో ఏదో తప్పు ఉంది. Amen. Revelation 3:20. ప్రకటన 3:20 ఇప్పుడు సమయాలు గారు చదివిస్తారు. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Amen. You may be seated. దయచేసి మీరు కూర్చోనండి. The Bible says, behold, I send you Elijah.
చూడండి నేను మీ కొరకు ఏలియాను పంపుచున్నాను. Behold is an announcement. చూడండి అనగా ఒక ప్రకటన. And when an announcement is made, ఎప్పుడైతే ఒక ప్రకటన not చేయబడుతుందో everybody pays attention to an announcement. ప్రతి ఒక్కరు ఆ యొక్క ప్రకటన పట్టించుకోరు. But there కానీ are certain chosen people pay attention to an announcement. కానీ ఎన్నుకబడినటువంటి ప్రజలు మాత్రమే ఆ ప్రకటన Behold, I పట్టించుకుంటారు. send you Elijah the prophet. చూడండి ఇదిగో నేను ప్రవక్తగా ఏలియాను మీ యొద్దకు పంపుచున్నాను. Behold, I stand at the door and knock. చూడండి నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. Behold, again is an announcement. చూడండి అనగా మరొక ప్రకటన. So behold, I send you the prophet. చూడండి నేను ప్రవక్తను Behold, పంపుచున్నాను. I stand at the door and knock. చూడండి ఇదిగో నేను ఇక్కడ తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. Now, when it came to Malachi 4, ఆయన మలాకి 4 యొద్దకు వచ్చినప్పుడు you never saw the apostle Paul in the Old Testament. అపోస్తలుడైన పౌలుని మీరు ఎన్నడూ పాత You నిబంధనలో never చూడరు. saw Irenaeus in the Old Testament. ఐరేనియస్ను పాత నిబంధనలు మీరు You ఎన్నడూ never చూడరు. saw Luther in the Old Testament. లోదరును పాత నిబంధనలో But చూడరు. you saw Malachi 4. కానీ మలాకి 4ను You చూచినప్పుడు saw Brother Branham in the Old Testament and the New Testament. మీరు పాత నిబంధనలో ప్రవక్త అయిన బ్రహ్నాము గారిని చూడగలరు, కొత్త నిబంధనలోనూ చూడగలరు. He was Malachi 4 in the Old Testament. ఆయన పాత నిబంధనలో మలాకి 4 And Luke 17:30, మరి లోక 17:30 it was a son of man revealing the son of man. మరి ఒక మనుష్య కుమారుడు ఏకైక మనుష్య కుమారుని So బయలుపరుచుట. Malachi 4 కాబట్టి మలాకి was 4 a breach between the Old Testament and the New పాత Testament. నిబంధనకును కొత్త నిబంధనకును మధ్యలో వారధి. So who came to us in this day? ఈ దినముల్లో ఎవరు మన యొద్దకు వచ్చారు? Was it a prophet? ఒక ప్రవక్త Was it the Lord Jesus Christ? ప్రభు అయిన యేసుక్రీస్తునా? That the people were so confused, they asked him a question. ప్రజలు ఎంత గందరగోళ పడ్డారు అంటే వారు ఆయన Are you the Lord Jesus Christ? మీరైన ప్రభు అయిన యేసుక్రీస్తు. He said, brother, I cannot be the Lord Jesus Christ. ఆయన అన్నారు, సహోదరుడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉండలేను. But you are somewhere near, మీరు ఎక్కడో దగ్గరగా ఉన్నారు, but yet you are a million miles away. కానీ మీరు 10 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నారు. Because this is a mystery of God ఎందుకనగా ఇది దేవుని మర్మము. coming down in a redeemed body. విమోచింపబడిన దేహములో దిగి వచ్చుచున్న మర్మము. Jesus Christ was a virgin born son of God. యేసు క్రీస్తు వారి కన్యక ద్వారా జన్మించిన దేవుని కుమారుడు. All that God was, he lived in Jesus Christ. మరియు దేవుడు ఏమై ఉన్నాడో ఆ సమస్తము యేసు క్రీస్తులో నివాసము చేశాడు. Brother Branham was born in sin, బ్రహ్నాము గారు పాపములో shaped జన్మించారు, in iniquity. అతిక్రమములో He రూపుదిద్దబడ్డారు, spoke lies. ఆయన అబద్ధములు He had మాట్లాడారు, a natural birth. ఆయనకు ప్రకృతి సంబంధమైన జన్మ But ఉన్నది. God redeemed him. కానీ దేవుడు ఆయన విమోచించారు. And then all that was in God, మరియు దేవునిలో ఉన్న సమస్తము he lived in a man called William Branham. ఆయన విలియం బ్రహ్నాం అనే పేరు కలిగిన వ్యక్తిలో And ఆయన this is a mystery of సకల God. దైవత్వము శరీరముగా నివాసము చేసింది. And this is a mystery of God. ఇది దేవుని మర్మమై ఉన్నది. Now that is why we have to take Malachi 4 and Revelation 3:20 and connect it together to get the revelation of who this man William Branham was. కాబట్టి మనము మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు తీసుకొని, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనమును తీసుకొని ఈ రెండింటిని కలిపి విలియం బ్రహ్నాం అనే ఈ మనుషుడు దేవుని కుమారుడు ఎవరో మనము తెలుసుకోవాలి. Some people can only see as far as him being a prophet. కొంతమంది ఆయనను ప్రవక్తగా మాత్రమే చూడగలరు. That because the eyesight is limited. ఎందుకంటే వారి కనుదృష్టికి పరిధి ఉన్నది. But there are others that can go beyond that కానీ మిగతా వారైతే దానికి ఆవలగా వెళ్ళగలరు. and see the mystery of God revealed in this day. దేవుని యొక్క మర్మము ఈ కాలములో బయలుపరచబడుట వారు చూడగలరు. No man is able to stand on the pulpit ఏ వ్యక్తి కూడా ప్రసంగ వేదిక పైన నిలబడలేడు and say to the one that is standing in the back, మరియు వెనక నిలబడి ఉన్న వ్యక్తికి చెప్పలేడు. tell the person's name, మరి ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పలేడు. tell where they come from, వారు ఎక్కడి నుండి వచ్చారు, who the mother is, మరి వారి తల్లి who ఎవరు, the doctor is, ఆ యొక్క కూతురు ఎవరు, what did they eat before they come here. వారు ఇక్కడికి రాకముందు ఏం భోజనం Which చేస్తారు. prophet can tell us those things? ఏ ప్రవక్త మనకు ఇలాంటి సంగతులు So చెప్పగలరు. there is something beyond the prophet. కాబట్టి ఆయన ప్రవక్త కంటే అధికుడై ఉన్నాడు. Amen. And we Amen. need a revelation to take us beyond the man. మరియు ఆ మనుషునికి ఆవలగా వెళ్ళటానికి మనకు బయలుపాటు కావాలి. That's why he preached a message, who is this Melchizedek? ఈ మెల్కీసెదకు ఎవరు అన్న వర్తమానాన్ని ఆయన బోధించారు. Not అందుకే who is that ఆ Melchizedek. మెల్కీసెదకు ఎవరని ఆయన బోధించలేదు. Who is this ఈ Melchizedek? మెల్కీసెదకు ఎవరు అని ఆయన బోధించారు. Who is this Jesus? ఈ యేసయ్య ఎవరు, Not who was that Jesus. ఆ యేసయ్య ఎవరు Who అని is కాదు. this Jesus? ఈ యేసు ఎవరు, The unveiling of God. ముసుగులేని దేవుడు. All these messages ఈ వర్తమానములన్నీ were pertaining to the mystery of Christ revealed. మరియు క్రీస్తు దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుటకు సంబంధించినవే ఈ వర్తమానములన్నీ. Amen.
ఆమేన్. So this message that God has sent to us దేవుడు మన కొరకు పంపినటువంటి ఈ is వర్తమానం not a denominational message. అది సంఘ శాఖ వర్తమానము కాదు. It's a rapture message. అది ఎత్తబడుటలో మనలో తీసుకొని వెళ్ళే The వర్తమానం. Holy Spirit is here పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. to quicken and make alive, మన యొక్క జీవితాలను జీవింపజేసి జీవముగా make మార్చగలిగేవాడు. alive మనలో జీవముగా మార్చగలిగేవాడు. those that are going to be chosen for the rapture. ఎత్తబడుట కొరకు ఏర్పరచబడిన వారికి So some life comes into you మరియు నీలో ఒక జీవము ప్రవేశించుచున్నది. by predestination for the body change. మనము జగత్తు పునాది వేయబడక మునిపే మన దేహములో మార్పు చెందుటకై మనము ముందుగానే నిర్ణయించబడి ఉన్నాము. And you need to understand that the rapture is a revelation. ఎత్తబడుట అనేది బయలుపాటు అని మీరు అర్థం చేసుకోవాలి. Everybody can be in the message, ప్రతి ఒక్కరు వర్తమానములో but ఉండగలరు. not everybody going to get the revelation of the rapture. కానీ ప్రతి ఒక్కరు ఎత్తబడుటను గూర్చిన బయలుపాటును పొందలేరు. The revelation of the rapture ఎత్తబడుటను గూర్చిన is బయలుపాటు only given to those who are elected to be in the rapture. ఎత్తబడుటలో ఉండటానికి ఏర్పరచబడిన వారికి మాత్రమే ఎత్తబడుటను గూర్చిన బయలుపాటు అనుగ్రహించబడును. When God gives you the revelation of the rapture, దేవుడు నీకు ఎత్తబడుటను గూర్చిన బయలుపాటు ఇచ్చినప్పుడు you will become conscious. నీవు ఆ మనస్సాక్షిని కలిగి ఉంటావు. Now Brother Branham said సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, some morning between 6 and 9 the rapture will take place. ఏదో ఒక ఉదయాన 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఎత్తబడుట సంభవించునని ఆయన చెప్పారు. So there's 10 people around here. కాబట్టి ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలను 2 people got the revelation of the rapture. ఎవరైతే ఎత్తబడుటను గూర్చిన బయలుపాటును పొందారో They bring their lives in line with the word. వారు తమ యొక్క జీవితమును వాక్య క్రమములోనికి తీసుకొని They వచ్చినప్పుడు live in the confines of the spoken word, వారు పలుకబడిన వాక్యపు పరిధిలో జీవించినప్పుడు and they are conscious of the rapture. వారు ఎత్తబడుటను గూర్చిన స్పృహను కలిగి ఉంటారు. Every morning when you wake up, నీవు నిద్ర ప్రతి ఉదయమున నీవు నిద్ర లేచినప్పుడు because you know the rapture will take place between 6 and 9, ఎత్తబడుట ఉదయకాలం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో జరుగును అని నీకు తెలుసు గనుక you are conscious. నీకు స్పృహ కలిగి ఉన్నది. You are more looking between 6 and 9 in the morning. You are working, but you're conscious. ఉదయకాలమున 6 గంటల నుండి 9 గంటల మధ్యలో నీవు పని చేయుచున్నప్పటికీ ఎత్తబడుట జరిగే సమయం ఇదే అని ఒక స్పృహను కలిగి ఉంటావు. Whatever you're doing, you're conscious. నీవు ఏ పని చేస్తున్నా ఆ స్పృహ కలిగి ఉంటావు. But after 9 o'clock, కానీ 9 గంటల తర్వాత when it passed 9, 9 గంటలు అయిపోయాక then you know today the Lord is not coming. I can ఈ రోజు clean my ప్రభు house now. రావటం లేదు, నా పనిని నేను ఇక చేసుకోనగలనని నువ్వు చెప్పగలవు. I can go shopping now. నేను ఇప్పుడు షాపింగ్ చేయడానికి, Because it's 6 and 9 in the morning, he never come. ఎందుకంటే ఉదయకాలం 6 గంటల నుండి 9 గంటల మధ్య ఆయన రాలేదు. I'll check out tomorrow morning now. రేపు ఉదయాన నేను అప్పుడు Every morning when you wake up, ప్రతి ఉదయమున నీవు నిద్ర లేచినప్పుడు you are conscious నీకు స్పృహ కలిగి ఉన్నవు, నీకు జ్ఞాపకం of ఉంది the physical return of the Lord Jesus ప్రభు Christ. అయిన యేసు క్రీస్తు యొక్క భౌతిక రాకడా. There will be other people right around you in the message, వర్తమానములోని నీ చుట్టూ ఉన్న ప్రజలు but they got no revelation of the rapture. కానీ ఎత్తబట్టును గుచ్చిన బయలుపాటు వారికి They just లేదు. go church and they come back home. వారు సంఘానికి వెళతారు, తిరిగి ఇంటికి They వస్తారు. just go church and they come back home. వారు సంఘానికి వెళతారు, తిరిగి ఇంటికి వస్తారు. All they know, they are in the message. వారికి తెలిసిందల్లా వర్తమానములో ఉండటమే. They read the books, వారి పుస్తకాలు they hear the చదువుతారు, tapes, టేప్స్ they వింటారు. say we are in the message. మేము వర్తమానములో But to ఉన్నామని వారు you who చెప్తారు. got the revelation, కానీ ఎత్తబడుటను గుచ్చిన బయలుపాటు పొందిన నీవు your spiritual life is higher than those in the message. వర్తమానములో ఉన్న వారి కంటే ఎత్తబడుటను గుచ్చిన బయలుపాటు పొందిన మీ యొక్క జీవితాలు వారి కంటే ఉన్నతముగా ఉన్నాయి. Your life, your walk with God is higher than those in the message. నీ జీవితము నీవు దేవునితో నడుచుచున్న నడక మిగతా వారి కంటే ఉన్నతముగా ఉన్నది. Everything about you is so different. నీ గురించిన ప్రతిదీ కూడా చాలా భిన్నముగా ఉన్నది. You are smelling with the presence of God. నీవు దేవుని సన్నిధి అనే వాసన నీలో నుండి వస్తుంది. You are the reflection of heaven now. నీవు పరలోక రాజ్యపు ప్రతిబింబమై ఉన్నావు. If somebody wants to see heaven, they must see you. ఎవరైనా పరలోకాన్ని చూడాలనుకుంటే వారు నిన్ను చూస్తే సరిపోతుంది. If somebody want to see the righteousness of God, they must see you. ఎవరైనా దేవుని నీతిని చూడాలనుకుంటే వారు మిమ్మల్ని చూస్తే సరిపోతుంది. If somebody wants to know what the holiness of God is, they must see you. ఎవరైనా దేవుని పరిశుద్ధతను చూడగోరితే వారు మిమ్మల్ని చూస్తే సరిపోతుంది. Because you are the candidate for eternity. ఎందుకంటే నిత్యత్వము కొరకైన అభ్యర్థివి నీవే. Amen. ఆమేన్. Now the prophet is saying that you and I don't come here from India.
మరియు ప్రవక్త చెప్పాడు, మీరు నేను భారతదేశం నుండి రాలేదు, and I don't come from South Africa. నేను దక్షిణ ఆఫ్రికా దేశం నుండి రాలేదు, We come from heaven. మనము పరలోకము నుండి వచ్చాము. He says we as God's attributes, మనము దేవుని గుణ లక్షణములు, we come from eternity into time. మనము నిత్యత్వములో నుండి కాలములోనికి వచ్చాము. We came into time మనము కాలములోనికి వచ్చాము. to be tested and tried. పరీక్షించబడుటకు, శోధింపబడుటకు మనము కాలములోనికి వచ్చాము. Did you hear that? మీరు దాన్ని విన్నారా? You came from eternity into time body మీరు కాలమనే దేహములోనికి వచ్చారు నిత్యత్వము నుండి. to be tested and tried. మీరు పరీక్షింపబడుటకు మరియు ఇతరులకు మీరు నిరూపించబడుటకు. Now after you know why you came here, మరియు ఇక్కడికి వచ్చాక నీకు అర్థమైంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. how can you fail that? అప్పుడు నీవు ఏ విధంగా విఫలమవుతావు? Glory. You see the reason that people are falling? ప్రజలు ఎందుకు పడిపోతున్నారో కారణం నీకు తెలుసు. Because they fell before. ఎందుకంటే వారు అంతకుముందు పడిపోయారు. Because they fell before, they're falling now. వారు అక్కడ పడిపోయారు కాబట్టి ఇక్కడ పడిపోతున్నారు. If they never fall before, they cannot fall now. వారు ముందు అప్పుడు పడిపోకపోతే ఇప్పుడు వారు పడిపోరు. May God help us. దేవుడు మనకు సహాయపడును So as a గాక. candidate for eternity, నీవు నిత్యత్వము కొరకైన అభ్యర్థివే. you are conscious. నీకు స్పృహ ఉన్నది. You conscious that the angel is here. దేవదూత ఇక్కడ ఉన్నాడు అని నీకు ఆ మేల్కొలుపు ఉన్నది. You are conscious that you can't live in your because the angel is here. దేవదూత ఇక్కడ ఉన్నాడు అని నీకు తెలుసు. Now I put it like this. నేను దీన్ని ఇలాగూ చెప్తాను. The only time a woman is conscious, ఒక స్త్రీ ఎప్పుడు అస్పృహ కలిగి ఉంటుందంటే the moment the doctor tells her she's pregnant. ఆమె గర్భవతి అయినదని డాక్టర్ గారు చెప్పిన మరుక్షణమే ఆమె ఆ మేల్కొల్పు వచ్చేస్తుంది. Right. When she's got seed in her womb, మరి ఇప్పుడు ఆమె యొక్క గర్భములో విత్తనము ఉన్నప్పుడు then she walks slowly now. ఆమె ఇప్పుడు నిదానంగా నడిచింది. She don't bend and all just anyhow, she bends ఆమెకు slowly. వంగడం లేవటం అలాంటి పనులు చేయదు. Because she's conscious. ఆమెకు ఇప్పుడు She తెలుసు got seed in her womb. ఆమెలో గర్భములో విత్తనము ఉన్నదని ఆమెకు తెలుసు ఇప్పుడు. She won't want to jump in this tuck and go because it's too bumpy. మరియు ఆమె అక్కడికి వెళ్ళి ఎగరదు, ఆ ఆటోలోకి వెళ్ళి ఎగరదు. ఎందుకంటే రోడ్లు సరిగా లేవని తెలుసు ఆమెకు. She might have a miscarriage. ఎందుకంటే అకాల గర్భస్రావం అయిపోద్దేమోనని భయం ఇస్తుంది. The point I'm showing you నేను మీకు చూపిస్తున్నటువంటి she's conscious. విషయం ఏమిటంటే She's conscious. ఆమె ఎప్పుడూ కూడా బాగుగా ఆ యొక్క అప్రమత్తతలో ఉంటుంది. Amen. She gets nervous. మరియు ఆమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. And as a baby start growing, ఆ శిశువు ఎదుగుట ప్రారంభించినప్పుడు she starts changing her walk now. ఇప్పుడు ఆమె నడక మారిపోద్ది. She starts changing her walk. ఇప్పుడు ఆమె నడక మారిపోతుంది. The bigger the stomach get, మరియు ఆ పొట్ట పెరిగే కొద్దీ she got a different walk. ఇప్పుడు ఆమె నడక మారిపోతూ ఉంటుంది. Is that right? అది So సరియైన. when God pregnates you with the word, ఇప్పుడు దేవుడు నీకు వాక్యముతో గర్భధారణ చేసినప్పుడు, if that word is inside of you, మరియు నీవు వాక్యముతో గర్భవతి అయినప్పుడు So your వాక్యము నీ లోపల ఉన్నది. your walk is changed. ఇప్పుడు నడక Your మారింది, behavior is changed. ప్రవర్తన మారింది, Everything about you is నీ changed. గురించిన ప్రతిదీ Because you're మారింది. pregnated with the word. ఎందుకంటే నీవు వాక్యముతో గర్భవతి అయ్యావు. You conscious inside there's a seed. మరియు నీకు బాగా తెలుసు నీ లోపల ఒక విత్తనము ఉన్నది. Others can walk how they want, but you can't do it. మిగతా వాళ్ళు ఎలా నడవాలనుకుంటే అలా నడవగలరు, కానీ నువ్వు నడవలేవమ్మా. Right. Let's Hallelujah. coming back to our astronaut age. మరియు అంతరిక్ష ప్రయాణికుల యుగం యొద్దకు వద్దాము, వ్యామోగాముల యుగం యొద్దకు వద్దాం. We all know that the horse and buggy age was Luther's day. లోతర కాలము ఆ యొక్క గుర్రపు బండ్ల కాలం అని మనకు తెలుసు. They used to ride with a horses. horse and carriage. Yes sir. మరియు గుర్రాలను గుర్రపు బళ్ళకు కట్టి వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ఆ కాలంలో. When that time went out, ఆ సమయము గడిచిపోయినప్పుడు then the church moved into automobile age. అప్పుడు సంఘము ఈ యొక్క మోటారు వాహనాల కాలములోనికి కదలి వెళ్ళింది. Now we moved from the horse and carriage into the car age. ఇప్పుడు గుర్రములు ఆ గుర్రపు బండ్ల కాలములో నుండి యుగములో నుండి మనము ఇప్పుడు కార్ల యుగములోనికి వచ్చాం. And the car automobile age was faster than the horse and buggy age. మోటారు వాహనమైనటువంటి కారు గుర్రపు బండి కన్నా కూడా వేగముగా ప్రయాణిస్తుంది. But when that age faded out,
కానీ ఆ యుగము కూడా గడిచిపోయినప్పుడు the church went into the Pentecostal age. సంఘము పెంతెకొస్తు యుగములోనికి వెళ్ళింది. It wasn't only faster, అది ఇంకా మరింత వేగమే కాదు గాని, but now it was taking off from the earth, ఇప్పుడు అది భూమి మీద నుండి ఆకాశములోనికి తీసుకుని వెళుతుంది. which was the airplane age. అది విమాన యుగము. So we moved from the horse and buggy to the automobile. From the automobile we moved to the airplane age. గుర్రపు బండ్ల కాలము నుండి మోటారు వాహనముల కాలములోనికి వచ్చాము. మోటారు వాహనాల కాలములో నుండి విమానాల కాలములోనికి వచ్చాము. The airplane age was the Pentecostal anointing. విమానాల యుగము పెంతెకొస్తు అభిషేకముతో And when కూడింది. the Pentecostal anointing came upon the people, పెంతెకొస్తు యుగము ప్రజల మీదకి దిగి వచ్చినప్పుడు the people would shout and scream and dance and do all kinds of ప్రజలు things. అరిచారు, కేకలు వేశారు, భాషలు మాట్లాడారు, ఎగిరారు, దుమికారు. People were not tied to the chairs anymore. ప్రజలు ఇక సంఘానికి ఏ మాత్రము కూడా కట్టబడి లేరు. People was excited in worshiping the Lord. ప్రజలు ఆరాధన చేయుటలో భావోద్వేగాలను కలిగి That ఉన్నారు. Pentecostal anointing that came upon the people, కానీ ప్రజల మీదకి దిగి వచ్చిన పెంతెకొస్తు అభిషేకం, they would speak in tongues and they'll dance in the spirit. వారు భాషలలో మాట్లాడారు, ఆత్మలో నాట్యమాడారు. They will worship God in spirit and in truth. వారు ఆత్మలోను సత్యములోను ప్రభువును ఆరాధన చేశారు. Until the Bible says బైబిల్ చెప్పే వరకు that they said that these men are drunk with new wine. వారు క్రొత్త ద్రాక్ష రసముతో మత్తులైరి అని వారికి చెప్పబడే వరకు వారు ఆ విధంగా చేశారు. And I think a lot of us need some of that new wine again. మరియు మనలో చాలా మందికి మరలా ఆ కొత్త మద్యము అవసరమని ఈ మధ్యాహ్న కాలమున Because ప్రకటిస్తున్నా. I used to drink, ఎందుకంటే నేను ఒకప్పుడు మందు and when I తాగేవాడిని. drink half bottle brandy, నేను ఆ సగం బాటిల్ బ్రాందీ తాగినప్పుడు I used to be very happy. నేను చాలా సంతోషంగా I'm ఉండేవాడిని. always clapping and dancing. నేను ఎల్లప్పుడూ చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ ఉండేవాడిని. And I like talking and talking and నేను talking. మాట్లాడుతూ And ఉండేవాడిని. my wife will tell me, Chris, it's 3 o'clock now, you still talking. I want to sleep now. నా భార్య అప్పుడు చెప్పేది, అయ్యా క్రిస్తు ఇప్పటికే ఉదయం 3 గంటలైంది, రాత్రి అంతా మాట్లాడుతూనే ఉన్నావు బంగారం. A drunk man is a happy man. ఎందుకంటే త్రాగేవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. She will come and tell me, Chris, you're finishing the money, you must pay rent tomorrow. అప్పుడు వచ్చి చెప్పింది, అయ్యా క్రిస్తు నీ డబ్బులన్నీ అవజేస్తున్నావు, రేపేమో అద్దె కట్టాలయ్యా. I will tell her, don't worry about the rent, I'll pay, man. ఎంత పడేవాడిని కాదు అసలుకి. A drunk man is happy. త్రాగిపోతూ ఎప్పుడు చాలా సంతోషంగా A ఉంటాడు. happy man sings. మరియు సంతోషంగా ఉండేవాడు పాటలు A పాడతాడు. happy man dance. సంతోషంగా ఉండేవాడు నాట్యం A ఆడతాడు. happy man clap his hands. సంతోషంగా ఉండేవాడు చప్పట్లు కొడతాడు. And we need some of that new wine again in the church. మరియు ఈ రోజు సంఘములో అలాంటి కొత్త మద్యము మనకు అవసరము. Sometime when you look at the people కొన్నిసార్లు మీరు ప్రజల వైపు coming to the చూసినప్పుడు, church in the message, వర్తమానములోనికి వచ్చి సంఘంలోనికి వచ్చినప్పుడు చాలా విషయారంగా ఉంటుంది. they got such a burden they go into church. అసలు సంఘానికి రావడం ఏంట్రా ఈ కర్మ అనుకొని వస్తారు వీళ్ళు, ఎంత భారం ఏదో నెత్తి మీద పెద్ద బరువు వేసుకొని వచ్చేస్తారు వీళ్ళు. When they go into church, they look so sad. వారు ఆలయానికి వచ్చినప్పుడు ఎంత విచారంగా ఉంటారంటే, బాధతో ఉంటారంటే. But when you see them in the shopping malls, they happy. వాళ్ళు కనుక షాపింగ్ మాల్ చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు, బట్టలు కొనడానికి చూడాలి అప్పుడు వాళ్ళ వైపు. Hello brother, hello sister. హలో సోదరుడా, హలో shopping mall. షాపింగ్ మాల్కి వెళ్దాం. And when they meet as families, వారు అక్కడ కుటుంబాలుగా they కలిసినప్పుడు all so happy. వారందరూ సంతోషంగా But ఉంటారు. when they come to church, కానీ ఒకరోజు చర్చికి వచ్చినప్పుడు oh, they just sit down sad in the church. ఎంత బాధగా కూర్చుంటారంటే అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చినట్టు ఉంటారు. This is the place you're supposed to be happy. మరియు ఈ స్థలములో మీరు సంతోషంగా ఉండాలి. This is the place you're supposed to సంతోషంగా say ఉండే స్థలం ఇది. hallelujah. కొట్టు చప్పట్లు. This is the place that you express your joy. నీ ఆనందాన్ని వ్యక్తపరిచే స్థలం ఇదేనయ్యా. David said, Psalmist David said, థామస్ డేవిడ్ చెప్పారు, I have desired one thing from the Lord, ప్రభువు నుండి నేను ఒకటి ఆశించాను, that I may dwell in the house of the Lord ఓ దావీదు అంటున్నాడు, అయ్యా నేను నీ పర్ణశాలలో నివాసం ఉండాలి. all the days of my life. నా జీవిత కాలం అంతా నీ యొక్క నివాసములో, నీ మందిరములోనే గడపాలని ఆశపడుతున్నానయ్యా. It must be a joy to go to the house of the Lord. దేవుని మందిరానికి వెళ్ళడం సంతోషానికి కారణం కదా. Because when you go there, నీవు అక్కడికి you're వెళ్ళినప్పుడు going to hear the word. నీవు దేవుని వాక్యాన్ని ఆలకిస్తావుగా. Your prayers are going to be answered. నీ ప్రార్థనలకు జవాబు దొరికిందిగా. God will speak the word. దేవుడు నీతో ఆయన మాటను పలుకుతాడుగా. That something can happen. ఏదైనా నీ జీవితంలో జరగదు. Hallelujah.
హల్లెలూయా. So the church moves from the Pentecostal age. సంఘము పెంతెకొస్తు యుగము నుండి కదలి వెళుచున్నది. And now they move into an astronaut age. ఇప్పుడు వారు అంతరిక్ష ప్రయాణికుల యుగములోనికి వ్యామోగముల యుగములోనికి వెళుతూ ఉన్నారు. An astronaut age is an unlimited speed zone. వ్యామోగముల యుగం అంటే అక్కడ వేగానికి పరిధి లేదు. అపరిమితమైన ఈ వేగంతో వాళ్ళు ప్రయాణిస్తారు. ఆ యొక్క రాకెట్లలోకి వెళ్ళినప్పుడు అంతరిక్ష ప్రయాణికులు. There is no board that is saying 60 kilometers or 40 kilometers. ఇక్కడ మనకి రోడ్ల పక్కన 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి, ఇక్కడ 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలని సూచికలు పెట్టినట్లుగా బోర్డులు పెట్టినట్టుగా అలా అంతరిక్షంలో ఉండవు. The astronaut age is unlimited in speed. అంతరిక్ష ప్రయాణికులు అపరిమితమైన వేగముతో పరిధిలో లేని వేగంతో వాళ్ళు ప్రయాణిస్తారు. The astronaut age is where the word becomes flesh in you. అంతరిక్ష ప్రయాణికుల యుగం అంటే వాక్యము నీలో శరీరధారి అగుట. Prophet says this is eagle time, it's flying time. ఇది పక్షి రాజు సమయము, ఇది ఎగిరిపోయే సమయము. That's why I believe when the seven seals opened up, అందుకే 7 ముద్రలు తెరవబడినప్పుడు నేను నమ్ముచున్నాను. and that mighty angel stepped down, బలిష్ఠుడైన దూత రంగం మీదకి దిగి వచ్చినప్పుడు it was an astronaut age for the church. ఇది సంఘములకు అంతరిక్ష ప్రయాణ యుగం ఇదే. It was another season for us. ఇది మన కొరకు మరి యొక్క ఋతువు. Another anointing moved into the church. ఇప్పుడు సంఘములోనికి మరొక స్థాయి అభిషేకము కదలి వచ్చుచున్నది. Amen. The prophet says the chickens cannot make it in this age. ప్రవక్త చెప్పాడు ఈ కోడి పిల్లలు ఈ కాలంలో బతకలేవు. Their flying skills are limited. ఎందుకంటే వాటికి ఎగిరే నైపుణ్యాలు చాలా పరిధిగా ఉంటాయి. చిన్న గోడ దొక్కగలవు. Because chickens are earthbound creatures. ఎందుకంటే కోడి పిల్లలు భూ సంబంధమైన జీవులు. They can only fly just little bit. అని చెప్పి చిన్న కుక్కరోగ అని చెప్పి చిన్న గోడ. But this is eagle time. కానీ ఇది పక్షి Eagle రాజ can కాలం. fly high. ఇది రెక్కలు చాపి ఎగిరే సమయం ఇది. So God opened up the seventh seal revelation. దేవుడు 7 ముద్రల బయలుపాటును తెరిచాడు మనకు. For you to discover your heritage. నీ యొక్క వారసత్వాన్ని కనుగొనే సమయం ఇదే. When God gave the children of Israel their land, దేవుడు ఇశ్రాయేలీయులకు వారి స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు, and when Joshua positioned them across Jordan, యెహోషువ వారిని యొర్దాను నది ఆవలగా వారి స్వాస్థ్యాన్ని విభాగించి ఇచ్చినప్పుడు, He didn't give them just a small portion of land. ఒక చిన్న భూభాగాన్ని వారికి ఇవ్వలేదు. You just build your house and you stay here. మీకు ఇల్లు ఇక్కడ కట్టుకుని ఇక్కడే ఉండండి. No, He gave him a big portion of land. చాలా పెద్ద భూభాగాన్ని వారికి కొలచి ఇచ్చాడు, పంచాడు. And this brother, ఈ సహోదరుడు he had to discover what is in this land. మరియు ఆ భూభాగంలో ఏమి ఉన్నదో అన్వేషించి కనిపెట్టాలి. And when the seven seals opened up, 7 ముద్రలు తెరవబడినప్పుడు God gave you your heritage. దేవుడు మీకు మీ యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. He didn't only call you in the message. ఆయన నిన్ను కేవలము He వర్తమానంలో gave you your heritage now. ఆయన మీకు And స్వాస్థ్యాన్ని you ఇచ్చాడు. must now discover your heritage. ఇప్పుడు మీ యొక్క స్వాస్థ్యాన్ని మీరు ఇప్పుడు కనుగొనాలి. Don't- వారసత్వ భూమిని నీ పిత్రార్జితమును నీవు కనిపెట్టాలి. Don't sit down and say, I'm in the message, I'm in the message. నువ్వు అక్కడ కూర్చొని వర్తమానం వలన అంటాం కాదు. You must discover your heritage. నీ యొక్క స్వాస్థ్యాన్ని నీవు There కనుగొ. are things that God has for you. దేవుడు నీ కొరకు ఏమి దాచి ఉంచాడో వాటిని కనుగొనము. There are plans that God has for your life. దేవుడు నీ యొక్క జీవితంలో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. You must fly and start discovering your heritage. మరియు నీవు ఆ ఎగిరే సమయం గనుక రెక్కలు చాపే నీ స్వాస్థ్య భూభాగంలో ఎగిరే ఏవేవి దీవెనలు ఉన్నాయో కనిపెట్టాయా. Right. హల్లెలూయా. He says this was the age that man went to the moon. మానవుడు చంద్రమండలానికి ప్రయాణం కట్టినటువంటి కాలం ఇది. This was the age that man has discovered new stars in the solar system. మరియు మనుషుడు సౌర వ్యవస్థలో కొత్త నక్షత్రములను కనిపెట్టిన కాలం ఇది. And these magi's or astrologers, they are watching the stars daily through the telescope. వారు ప్రతిరోజు ఖగోళ శాస్త్ర పరిశోధకులు టెలిస్కోపుల గుండా ఏం చేస్తున్నారంటే కొత్త నక్షత్రాలను కనిపెట్టడానికి చూస్తున్నారు. And the moment a new star is born, కొత్త నక్షత్రం కనబడగానే they discover that. వాళ్ళు దాన్ని కనిపెడతారు. And they tell the people on the heavens there's a new star that is born. భూమి మీద ఉన్న వారికి చెప్తారు ఆకాశ మండలములో కొత్త నక్షత్రము పుట్టింది అని. Though you never see it,
మీరు దానిని ఎన్నడూ చూడకపోయినా but you believe those people that are telling you there's a new star. మరియు అక్కడ కొత్త నక్షత్రం పుట్టింది అని చెప్పిన ఖగోళ శాస్త్ర పరిశోధకుల మాటలను నీవు నమ్ముతావు. Because it's an astronaut age. ఎందుకంటే ఇది అంతరిక్ష ప్రయాణికుల యుగం ఇది. Our prophet told us మన ప్రవక్త మనతో the చెప్పారు, natural always types out the spiritual. ప్రకృతి సంబంధమైనది ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన దానికి మాదిరి. Whatever the natural man has achieved in science and natural technology, భౌతిక సంబంధమైన మనిషి ప్రకృతి సంబంధమైనటువంటి దానిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విషయంలో ఏదైతే పురోగతి సాధించాడో, whatever man achieved naturally, God achieves greater by spiritual astronauts. భౌతికంగా మానవుడు దేనిలో అయితే అభివృద్ధి సాధిస్తాడో అంతకంటే ఎక్కువగా దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలలో అభివృద్ధిని సాధించి మనకు అందిస్తాడు. These astronauts, ఈ వ్యామగాములు they go right into the heavenlies, వారు ఆకాశ వీధుల్లో విహరిస్తారు, and they see everything there, వారు అంతరిక్షంలో ప్రతిదాన్ని and they చూస్తారు. come back and they tell us what is happening there. అక్కడ ఏమి జరుగుతుందో వారు కిందకి దిగి వచ్చి చెప్తారు. In the same way, అదే రీతిగా God has got astronauts దేవుడికి వ్యామగాములు ఉన్నారు. that goes right into the heavenlies, వారు అంతరిక్ష ప్రయాణికులు గనుక వారు ఆకాశంలోనికి వెళ్తారు, అంతరిక్షంలోనికి వెళ్తారు. and they come back and they tell the church what is happening there. అక్కడ ఏమి జరుగుతున్నదో వారు చూచి తిరిగి వచ్చి సంఘానికి చెప్తారు. NASA can only go thus far. నాసా అంతవరకే వెళ్ళగలదు. A NASA astronaut is limited, నాసా వ్యామగామికి పరిధి ఉన్నది. but a spiritual astronaut, కానీ ఆత్మ సంబంధమైన వ్యామగామి he goes beyond the stars. He Yes, sir. goes beyond the moon. He comes right into the presence of God, and he tells us what is happening all around the throne. వారు నక్షత్రాలను దాటుకొని సౌర వ్యవస్థలను దాటుకొని చంద్ర మండలాలను దాటుకొని నక్షత్ర వినివీధులను దాటుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మనసులో దాగి ఉన్న సంగతులను నేర్చుకొని తిరిగి వచ్చి వారు తమ సంఘానికి తెలియజేస్తారు. Now, since God opened up the revelation of the seven seals, దేవుడు 7 ముద్రల యొక్క బయలుపాటును తెరిచిన కారణము చేత he came down personally and opened up the seven seals. ఆయనే వ్యక్తిగతముగా దిగి వచ్చి 7 ముద్రలను మన కొరకు తెరిచాడు. Now, God is not coming back to our level. దేవుడు ఇప్పుడు మరలా మన స్థాయికి దిగి రావటం లేదు. We need to get up to God's level now. మనమే దేవుని స్థాయికి ఎదగాలి. All that we need to get up is here. మనము ఏ స్థాయికి ఎదగాలన్నా ఎక్కడే. Right, listen to what the messenger says. వర్తమానికుడు ఏమి చెప్తున్నాడో దయచేసి ఆలకించండి. Now that we are going to discover, ఇప్పుడు మనం కనిపెట్టబోతున్నాం, He says- అన్వేషించబోతున్నాము. he says, any man that ever lives for God, ఏ వ్యక్తి అయినా దేవుని కొరకు జీవిస్తే, any man or any woman that ever lives for God, ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా దేవుని కొరకు జీవిస్తే will have to go beyond the 5 senses. ఈ 5 జ్ఞానేంద్రియాలకు ఆవలిగా అతను వెళ్ళాలి. Amen. ఆమేన్. So if I want to live for God, నేను దేవుని కొరకు and you want to జీవించగలిగితే, live for God, మీరు దేవుని కొరకు if you జీవించగలిగితే, want to be the only reason to live మరియు మీరు మీకు జీవించడానికి ఉన్న ఏకైక కారణము is to live for Christ. దేవుని కొరకు మాత్రమే జీవించుట. If you have to be the only reason that I'm going to live is to live for God, మీరు జీవించడానికి ఈ భూమి మీద ఏదైనా ఒక కారణం ఉన్నదంటే ఆ కారణం దేవుని కొరకు మాత్రమే జీవించుట. then if that is your decision, అది మీ నిర్ణయం అయితే then you must go beyond the 5 senses. ఈ 5 జ్ఞానేంద్రియములకు అవతలిగా మీరు వెళ్ళాలి. Your 5 senses ఇప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాలు was given to contact your earthly body. నీ యొక్క భూ సంబంధమైన దేహమును స్పర్శించుటకు తాకుటకు ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. It was not given to contact God. కానీ దేవునిని స్పర్శించుటకు ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడలేదు. Right? Are you here? వాస్తవం. Right. ఆమేన్. ఇక్కడే ఉన్నామా? Are you here? హల్లెలూయా. Okay. సరే, Okay. Now, let me say something. ఒక విషయాన్ని I'm చెప్పనివ్వండి. looking for the pyramid picture. నేను పిరమిడ్ పాఠం గురించి Right, చూస్తున్నాను. it's there. అక్కడ ఉందండి. Right. Now listen. సరే వినండి. God gave us 5 senses. దేవుడు మనకు 5 జ్ఞానేంద్రియములను అనుగ్రహించాడు. Taste, smell, feel, hear was given to contact the earthly body. మరియు మనకు వాసన చూచుట, రుచి చూచుట,
వినికిడి, స్పర్శ జ్ఞానము, ఈ విధంగా మొదలైనటువంటి 5 జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. If 1 or 2 of those senses are not functioning, మరియు ఈ 5 జ్ఞానేంద్రియాలలో 1 గాని లేక 2 గాని జ్ఞానేంద్రియాలు పని చేయకపోతే then you become an abnormal person. అప్పుడు నీవు ఒక విపరీతమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి, అంటే అసాధారణమైన వ్యక్తిగా ఉంటావు, అంటే వికలాంగుడిగా ఉంటావు. Or maybe you are retarded. లేకపోతే బుద్ధిమాంద్యము కలిగిన వ్యక్తిగా ఉంటావు, మానసిక వైకల్యం కలిగిన వ్యక్తిగా ఉంటావు. Maybe you have to apply for the government for some grant or pension. మరియు నీవు ప్రభుత్వానికి నీవు దరఖాస్తు చేసుకోవాలి, అయ్యా నాకు వికలాంగుల, క్షమించండి ఆ పదం ఆడకూడదు, దివ్యాంగుల పథకం ఇవ్వండి అని, because you are retarded. ఎందుకంటే నీకు బుద్ధిమాంద్యం ఉన్నది. Now spiritual side, మరియు ఆత్మ సంబంధమైన పక్షాన you must have all those senses. మరియు నీవు ఆ జ్ఞానేంద్రియాలను కలిగి ఉండాలి. Faith, virtue, knowledge, temperance, patience, you must have all that. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ మీరు కలిగి ఉండాలి. To be in contact with God. దేవునితో నీవు సంబంధము కలిగి ఉండాలంటే ఈ 7 నీవు కలిగి ఉండాలి. Now if 2 or 3 of that one is not in you, మరి వాటిలో 2, 3 నీలో లేకపోతే then you are an abnormal spiritual person. నీవు ఆత్మ సంబంధంగా అసాధారణమైన వ్యక్తిగా, అంటే ఒక వికలాంగుడిగానే ఉంటావు. You can come to church, you can clap, you can dance, you go home and you can be very angry. నీవు సంఘానికి వస్తావు, చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు, నీవు చక్కగా ఉంటావు, కానీ ఇంటికి వెళ్తే మాత్రం కోపం వచ్చేస్తుంది. You can come to church and say amen to the word and be so excited. నువ్వు సంఘానికి వస్తావు, వాక్యానికి ఆమేన్ అని చెప్తావు, చాలా ఉద్రేకానికి గురవుతావు, కానీ నువ్వు మాత్రం సాధారణంగా ఉండవు. And if your neighbor gives you any problem, మరి ఏ పొరుగు వాడిన సమస్య you can give them a good idea. నువ్వు వాళ్ళకి మంచి good idea. మంచిగా వాళ్ళకి తిరిగి జవాబిస్తావు. Because you spiritually retarded. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన వైకల్యం కలిగి ఉన్నావు. That's why you must fill forms and make application to heaven. అందుకే నువ్వు పరలోకానికి ఏం చేయాలంటే నీ దరఖాస్తు పత్రాన్ని పూర్తి వివరాలతో నింపి దరఖాస్తు చేసుకోవాలి. To say, God, దేవా, remove these things from me and give me more virtues in my life. నాకు ఇంకా ఎక్కువ గుణ లక్షణాలు ఇవ్వయ్యా. Prophet says that is the bride of Jesus Christ. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువు. Yes sir. God has a way to test. దేవుడు పరీక్షించే విధానం ఒకటి ఉంది దేవునికి. God has a way to test. దేవుడు మనల్ని పరీక్షించే విధానం ఒకటి ఆయనకున్నది. He want to test your patience. నీ యొక్క సహనాన్ని పరీక్షిస్తాడు ఆయన. You are shouting in the church. నీవు సంఘంలో అరుస్తున్నావా? You are dancing in the church. నీవు సంఘంలో నాట్యం ఆడుతున్నావా? You are saying amen in the church. ఆమేన్ చెప్తున్నావు సంఘంలో. And you just go home. ఇంటికి వెళ్ళు. And God want to test your patience. దేవుడు నీకు నీ సహనానికి పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. And He make your children do all the wrong things. ఈ పిల్లకాయలకి తొంట్ర పనులు, మామూలుగా చేరేక అల్లరి పనులు. Just after the service, పోవటం అయ్యి ఇంటికి వెళ్ళగానే God is testing patience. దేవుడు నీ సహనానికి పరీక్ష పెడతాడు. Say, shall I hold it, sir? No, it's fine. God is testing patience. దేవుడు నీ సహనానికి పరీక్ష And పెడతాడు. you twist the child's ears, అప్పుడు pull the nose. ఆ పిల్లోడు యొక్క చెవి పెట్టుకొని మెలిపెట్టేసి ముక్కు పెట్టుకొని లాగేసి. But the same child was doing naughty things in the church. కానీ ఆ పిల్లోడు చర్చికి వచ్చినప్పుడు తొండ్ర పనులు చేయడు. You just say keep quiet. ఏడని తొండ్ర పనులు చేస్తే అరే In the church. సంఘంలో. But in the house, కానీ ఇంటిలో you twisting the ears and ఇక్కడ మాత్రం చక్కగా వీపు నిమురి నా బుజ్జోడి బంగారం చక్కకుంటరా అని చెప్పి ఇక్కడ అంటావు. ఇంటికి వెళ్ళగానే చెవి పిండేసి ముక్కు లాగేసి. Why? God is only in the church. God is not in the house. ఏ దేవుడు సంఘంలోనే ఉంటాడు, ఇంట్లో లేడా ఏంటి? God is here, God is there, God is everywhere. దేవుడు ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఆయన ప్రతి చోట ఉన్నాడు. So if you can't do something here, you can't do it there. కాబట్టి నువ్వు ఇక్కడ చేయలేని దాన్ని మీ ఇంటికాడ చేయడం కాదు. See this Bible. చూడండి ఈ బైబిల్ని. Many times చాలా సార్లు the people, the young people, the older people, యవనస్తులు, వృద్ధులు, I stay 120 kilometers away from them. నేను వారి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటా. And when something happens, I come to know. ఏదైనా జరిగితే నాకు తెలిసిద్ది. And then they say, Pastor, how do you know? అప్పుడు వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మా జీవితాల్లో జరిగాయి మీకు ఎలా తెలుస్తుంది? I said, you don't know why I know. అసలుకి మీకు తెలిసిద్దని మాకు తెలియదు. I said, you got Bible? సరే మీ దగ్గర బైబిల్ ఉందిగా? Said, yeah. యా అంట. అవును. Why you leave your Bible? ఎందుకు మీ బైబిల్ విడిచిపెట్టారు? They say they leave it on the table. వారు బలపైన విడిచిపెడతారు. I said, that Bible got eyes, that Bible got ears. ఆ బైబిల్కి చెవులు ఉన్నాయి, ఆ బైబిల్కి కళ్ళు ఉన్నాయి. That Bible sees everything that you are doing. మీరు చేసే ప్రతిదీ ఆ బైబిల్ చూస్తుంది.
So when I am praying in the prayer room, నేను ప్రార్థన గదిలో ప్రార్థన that చేస్తున్నప్పుడు Bible becomes spirit. ఆ బైబిల్ ఆత్మ అయ్యిద్ది. And it comes and gives me a message to preach to the people. మరియు ఆ ఆత్మ నా యొద్దకు వచ్చి ప్రజలకు బోధించే వర్తమానాన్ని నాకు ఇస్తుంది. That's how I know what you are doing, because the Bible is seeing you. మరియు మీరు ఇంట్లో ఏమి చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఈ బైబిల్ నాకు చెప్పిద్ది. Now listen, ఇప్పుడు అర్థమైంది ఇదంతా జరిగేది వాళ్ళ in దేశంలో. the Old Testament they had the Torah. పాత నిబంధనల వరకు తోరా ఉండేది. They had 12 tribes. మరి 12 మంది గోత్రికులు And గోత్రాలు. all 12 tribes had the Torah. మరి 12 మంది 12 గోత్రాలకు తోరా ఉండేది. Right, this brother's tribe, ఈ సహోదరుని యొక్క that గోత్రం, brother's tribe, ఆ సహోదరుని యొక్క that గోత్రం, brother's tribe. ఈ సహోదరుని యొక్క గోత్రము. Everybody must stay by what the Torah says. మరి ఆ తోరా చెప్పే దానికి వారు బద్దులై ఉండాలి. And the family, కుటుంబము, they had the Torah in the house. వారి ఇంటిలో ఆ యొక్క గ్రంథం ఉంటుంది. They were conscious that God is in the house. దేవుడి ఇంట్లో ఉన్నాడు అని వారికి ఎప్పుడు మేల్కొలుపు ఉంటుంది. They won't fight in the house. వారి ఇంట్లో గొడవాడరు. They won't steal in the house. వారి ఇంట్లో దొంగతనం చేయరు. The children won't misbehave because the Torah is in the house. తోరా ఇంట్లో ఉన్నదని పిల్లలు తొంటరి పనులు చేయరు. Because they are conscious that God is in the house. దేవుడు ఇంటిలో ఉన్నాడు అని వారందరూ అప్రమత్తంగా ఉంటారు. Now brother, sister, సోదరి సహోదరుడా, we got the same Bible in our house. మనలో కూడా అదే, మన దగ్గర కూడా అదే బైబిల్ ఉంది. Are we living by the Bible rule? మనము బైబిల్ యొక్క నియమం ప్రకారంగా జీవిస్తున్నాం. Are we teaching our children the Bible rule? బైబిల్ యొక్క నియమాలను మన పిల్లలకి మనం నేర్పిస్తున్నాం. If you look at the Muslim people, మీరు ముస్లిం సోదరుల వైపు చూస్తే, when the children go to school and come back, మరియు పిల్లల పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు they are going to a Muslim school to study the Quran. వారు ముస్లిం పాఠశాలకు వెళ్ళి ఖురాన్ అభ్యసిస్తారు. You don't find the children running to the shop and running here and running. You find them sitting and doing the prayers and learning the Quran. వారు అటు ఇటు పరిగెత్తరు గాని చక్కగా కూర్చొని ఆ ఖురాన్ని నేర్చుకుంటూ ఉంటారు. And we Christians, కానీ క్రైస్తవులుగా we should use that as an example దాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. and find a way to teach our children the principles of the Bible. బైబిల్ యొక్క నియమాలను సూత్రాలను మన పిల్లలకి నేర్పించే విధానాన్ని మనం నేర్చుకోవాలి. Sometimes our children know more about a movie star. మరియు మన పిల్లలకు సినిమా తారల గురించి ఎక్కువగా తెలుసు. Or they know more about politics rather than the Bible. బైబిల్ కంటే ఎక్కువగా రాజకీయాల గురించి, బైబిల్ కంటే ఎక్కువగా సినిమా స్టార్ల గురించి వీళ్ళకి బాగా తెలుసు పిల్లకాయలకి. Amen. Let's come back here. సరే, మనం ఇక్కడ తిరిగి వద్దాము. What about the people? ప్రజల సంగతి ఏమిటి? Brother Branham said 2 things they don't want. సర్ బ్రహ్మం గారు చెప్పారు, ప్రజలకు 2 వారు కోరుకోరు. They don't like to read, వారికి and చదవడం they ఇష్టం. don't like to pray. చదవడం ఇష్టం ఉండదు, ప్రార్థించడం ఇష్టం ఉండదు. He said the people don't want to read, ప్రజలు చదవడానికి ఇష్టపడరు, and they don't want to pray. వారికి ప్రార్థించడం ఇష్టం ఉండదు. Now this is your message. ఇది మీ వర్తమానం. You must read your message. మీరు మీ వర్తమానాన్ని You చదవాలి. must understand your message. మీ వర్తమానాన్ని మీరు తప్పగా You అర్థం don't చేసుకోవాలి. depend on somebody else. మీరు ఎవరిపైన ఆధారపడకూడదు. You don't depend on somebody else's మీరు revelation. ఎవరో బయలుపాటు పైన మీరు You need ఆధారపడకూడదు. your own revelation. మీ సొంత బయలుపాటు మీరు కలిగి You ఉండాలి. serve God on an individual basis. మరియు నీవు వ్యక్తిగతంగా నీ దేవుని నీవు ఆరాధన చేయాలి. Your spiritual growth ఆత్మ సంబంధమైన ఎదుగుదల is determined on your attitude to the word. వాక్యము పట్ల నీవు కలిగి ఉన్న వైఖరి పైన నీ ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి ఉన్నది. Let's go back. వెనక్కి వెళదామండి. If any man that ever lives for God ఎవరైనా దేవుని కొరకు జీవిస్తే will have to go beyond the 5 senses. ఈ 5 జ్ఞానేంద్రియములకు అవతలిగా వారు He వెళ్ళాలి. has to go beyond education and beyond any achievement of man. మరియు మానవుని యొక్క ఏ సాధన కన్నను విద్యకు మరియు అతను అవలిగా వెళ్ళాలి. He has to lay everything aside and sweep into the heavens. ప్రతిదీ కూడా పక్కన పెట్టి అతడు పరలోకములోనికి అతను వెళ్ళాలి. He says, oh, what astronauts and so forth have achieved in the natural. మరియు మరియు వ్యామోగాములు ప్రకృతి పరంగా భౌతికంగా వారు ఏమి సాధించారు? God has been able to do it by his church. దేవుడు దానిని తన సంఘము ద్వారా సాధించగలిగిన సామర్థ్యము కలిగినాడు. By a spiritual people who believe. నమ్మే ఆత్మ సంబంధమైన ప్రజల ద్వారా దేవుడు తన సంఘము ద్వారా సాధించగలిగిన సమర్థుడు ఆయన. He says any man or woman who dare at any time
take God at his word is an astronaut. మరియు ఏ స్త్రీ అయినా Hallelujah. ఏ పురుషుడైనా దేవుని వాక్యమును యథాతథముగా తీసుకొనగలిగి నమ్మగలిగినటువంటి వ్యక్తి దేవుని కొరకైన అంతరిక్ష ప్రయాణికుడు. Any man or any woman ఏ పురుషుడైనా స్త్రీ అయినా that takes God at his word, దేవుని యొక్క వాక్యమును అంటే దేవుడు తన వాక్యమును నెరవేర్చగల సమర్థుడని రూఢిగా విశ్వసించగలిగితే is an astronaut. వాళ్ళే అంతరిక్ష ప్రయాణికులు, వ్యామోగాములు. How many of you here sitting today, మీలో ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు? you can take God at his word? మీరు దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. You tell him, Lord, ప్రభువా, by your stripes I am healed. నీవు పొందిన దెబ్బల చేతనే స్వస్థత పొందాను. This is what your word said. మనం వాక్యము యొద్దకు వెళదాము. When you're going to pray, నీవు ప్రార్థన చేయడానికి you వెళదాము. take your token. నీవు అన్ని ఆనవాలను You తీసుకొని go before God నీవు దేవుని ముందుకు and you వెళ్ళి, say, Lord, your word said, ప్రభువా నీ వాక్యం by చెప్పుచున్నది, your stripes I am healed. అయ్యా నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుచున్నాను. And I refuse to be in this condition ఈ స్థితిలో ఉండటాన్ని నేను నిరాకరించుచున్నాను. because you said in your word you healed me. ఎందుకంటే నీవు నన్ను స్వస్థపరిచి ఉన్నావని నీవు బైబిల్లో చెప్పావు. You take God at his word. దేవుని వాక్య ప్రకారంగా నమ్ము. When you take God at his word, నీవు దేవుని వాక్య ప్రకారంగా దేవుని you are నమ్మినప్పుడు now an astronaut. నీవు అంతరిక్ష ప్రయాణికుడిగా If you ఉండగలవు. take God at his word, నీవు దేవుని వాక్య God, you ప్రకారంగా promised అంగీకరించినప్పుడు me this. దేవుడు మనకు వాగ్దానం God, చేశాడు. you promised me దేవుడు that. వాగ్దానం చేశాడు God, దానిని. you promised to give me the Holy Ghost. అయ్యా పరిశుద్ధాత్మను నీవు నాకు ఇస్తావని నీవు వాగ్దానం చేశావు. This is a promise to me and my household. అయ్యా అది నాకు, నా కుటుంబ సభ్యులకు అది వాగ్దానము. The promise of the Holy Ghost పరిశుద్ధాత్మ యొక్క is వాగ్దానము to the parents and the children. మరియు ఆ పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము పిల్లలకును తల్లిదండ్రులకు కూడా చెందినది. Somebody that can take God at his word నీవు దేవుని వాక్య ప్రకారంగా నమ్ము. is an astronaut. ఆయనే నమ్మే వ్యక్తి Hallelujah. అంతరిక్ష వ్యామోగామి. Hallelujah. హల్లెలూయా. So you don't need to run here and run there. You just take God at his word. మరియు నీవు అటు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు, కానీ దేవుని వాక్య ప్రకారంగా నమ్ము. He says an astronaut breaks beyond the sound barrier and goes right through. ఆ అంతరిక్ష ప్రయాణికుడు అంతరిక్షములో సౌండ్ బ్యారియర్ అంటే దాన్ని ఏమంటారంటే చెప్తానండి, వేగ పరిధి అంటే అక్కడ ఉన్నటువంటి సౌండ్ అంటే ఏంటి? శబ్దంతో వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి విమానాల కంటే వేగంగా ప్రయాణం చేస్తాడు. Right, let's skip a few things. సరే కొన్ని వాటిని మనం విడిచిపెడదాం. Right, let's skip a few things. సరే కొన్నిటిని. Brother Branham was the first astronaut to the bride age. వధువు యుగమునకు సోదరులు బ్రహ్నాము గారు మొట్టమొదటి వ్యామోగామి. Now, whatever happened in Brother Branham's life is history. సోదరులు బ్రహ్నాము గారి యొక్క జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా చరిత్ర. Whatever you're reading in the books and tapes pertaining to the prophet, it's all history. ప్రవక్తకు సంబంధించిన పుస్తకాలలో, టేపుల్లో నీవేది చదివినా ఏది విన్నా అది చరిత్ర. Whatever taken place, అది ఏమి జరిగినా is gone down through the water now. అది ఇప్పుడు అంటే కాల గర్భంలో కలిసిపోయింది. But Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. He was the firstborn of the new creation of God in the bride age. అతడు ఈ యొక్క వధువు యుగములో దేవుని సృష్టికి ఆదియైనవాడు. He was the firstborn of the new creation of God in the bride age. వధువు యుగములో ఆయన దేవుని సృష్టికి ఆదియైనవాడు. God likened the prophet to an eagle. దేవుడు తన ప్రవక్తలను పక్షి రాజులతో పోల్చాడు. The prophetic makeup is an eagle. ప్రవక్త యొక్క స్వభావమే పక్షి రాజు స్వభావము. He climbs beyond the emotion of the church. అతడు సంఘము యొక్క భావోద్వేగానికి ఆవలిగా వెళ్ళగలడు. He goes beyond the rhythm of the music. అతను ఈ సంగీతము యొక్క శృతికి ఆవలిగా వెళ్ళగలడు. He goes beyond the clapping of hands. అతడు ప్రజల చప్పట్లకు ఆవలిగా వెళ్ళగలడు. He goes beyond the joy of the saints. అంటే పరిశుద్ధుల యొక్క సంతోషం. He అంటే goes beyond all that. దానికి అర్థం ఇవేమి ప్రవక్తకు పట్టవు. God brings him into a realm where he is alone. అతడు ఒంటరిగా ఉండే ప్రపంచంలోనికి దేవుడు అతను తీసుకొని వస్తాడు. Then he opens up to him and allows him to look of things that is to come.
మరియు దేవుడు అతని కొరకు సమస్తమును తెరిచి జరగబోయే సంగతులను బయలుపరుస్తాడు. Then he brings those messages back to the earth. మనకు ఆ వర్తమానములను భూమి మీదకు తీసుకొని వస్తాడు. To the members of his body. ఆయన దేహములోని సభ్యులకు. And he prophesies those messages. ఆ వర్తమానములను ప్రవచిస్తాడు. Now tell me, ఇప్పుడు నాకు చెప్పండి, which prophecy did Brother Branham prophesy that failed? సోదరు బ్రహ్మ గారు ప్రవచించినటువంటి ప్రవచనములలో ఏది విఫలమైనదో అంటే జరగకుండా పోయిందో అది చెప్పగలరా? Because he's an astronaut. ఎందుకంటే ఆయన వ్యోమగామి. Is that right? అది సరియేనా? Now he was that astronaut. ఆయన మాత్రమే వ్యోమగామి కాదు. I said నేను చెప్పాను that before the throne of God దేవుని సింహాసనం ముందు there are 4 living creatures. 4 జీవులు ఉన్నాయి. The eagle, the man, పక్షిరాజు, మనుషుడు, the ox ఎద్దు and the eagle. మరి పక్షిరాజు. Now those 4 different type of anointings came down on 7 church ages. మరియు ఆ 4 జీవులు వేరు అభిషేకములను కలిగి ఉన్నాయి. ఆ 4 జీవులు వేరు అభిషేకాలను కలిగి 7 సంఘ కాలాల్లోనికి వచ్చాయి. కానీ those cherubims and seraphims, ఆ కెరూబులు సెరాపులు that was standing there, అక్కడ నిలబడి ఉన్నాయి. they had eyes in the front, వారికి ముందు నేత్రాలు they ఉన్నాయి, had eyes in the back. వెనుక నేత్రములు ఉన్నాయి. They were different from the eagle, the ox, the man and అవి 4 జీవులకు భిన్నంగా ఉన్నాయి. when somebody came and stood in front of William Branham, ఎవరైనా విలియం బ్రహ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు he can see the present, ఆయన ఇప్పుడు జరుగుతున్న కాలంలో చూడగలడు. he can see the past. గత కాలంలో జరిగింది చూడగలడు. Is that right? Amen. That anointing ఆ అభిషేకము was different from the 4 living creatures. మరి ఆ 4 జీవుల అభిషేకానికి భిన్నమైనది. When he came to India, ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు there was a contest. మరియు అక్కడ ఒక పోటీ ఉన్నది. He took a blind man, ఆయన ఒక గుడ్డివాడిని తీసుకొని he made him stand there, అక్కడ నిలబడేలా and he చేశాడు. asked all those people, మరి ఆ ప్రజలందరిని అడిగారు, if anybody can open his eyes, ఎవరైనా ఈ గుడ్డివాని కళ్ళను తెరవగలరా అని ఆయన అడిగారు. he will serve their God. మీరు మీ దేవుళ్ళలో ఎవరైనా ఈ గుడ్డివాని కళ్ళను తెరవగలిగితే నేను ఆ దేవునికి సేవ చేస్తానని చెప్పారు. But he said if Jesus Christ opens his eyes, కానీ ఆయన చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ గుడ్డివాని కళ్ళను then తెరవగలిగితే will you serve the Lord Jesus Christ? మీరు ప్రభువైన యేసుక్రీస్తును They all సేవించగలరా? agreed. వారందరూ ఏకీభవించారు. So he said to the blind man, ఆయన ఈ గుడ్డివానితో you చెప్పాడు, was not born blind. నీవు పుట్టుకతో గుడ్డివానివి కావు. Your eyes were, you was a normal person. నీవు సాధారణ వ్యక్తి వలె కనిగుడ్లను కలిగిన వ్యక్తివే, నేత్రాలు కలిగిన వ్యక్తివి. The astronaut is traveling, ఆ వ్యోమగామి ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. going beyond time, మరియు కాలమునకు అవతలగా going వెళ్ళాడు. beyond 5 senses, మరియు 5 జ్ఞానేంద్రియములు చెప్పగలిగే దానికి going అవతలగా beyond the వెళ్తున్నాడు. condition. మరియు ఆ పరిస్థితులకు ఆవరగా ప్రయాణం And చేయడం he ప్రారంభించాడు. said, ఆయన చెప్పాడు, you was not born blind. నీవు పుట్టు గుడ్డివానివి At కాదు. a certain age, మరియు ఫలానా వయసులో you became blind నీవు గుడ్డివానిగా మారావు. because you used to look at the sun ఎందుకంటే నీవు సూర్యుని and చూచేవాడివి. you used to worship the sun god. నీవు సూర్య దేవతను ఆరాధన Is that చేసేవాడివి. right? అది నిజమేనా? Is that right? అది సరియేనా? And that man says yes. ఆ వ్యక్తి అన్నాడు, అవునయ్యా. He said, do you believe Jesus Christ can open your eyes? యేసుక్రీస్తు వారు నీ కళ్ళను తెరవగలడని నీవు And he నమ్ముచున్నావా? said yes. అప్పుడు అవునన్నాడు. So he touched him and his eyes opened. ఆయన ఎప్పుడైతే ఆ గుడ్డివాని తాకాడో అతని కనుగుళ్ళు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. You see this astronaut, అతడు వ్యోమగామి. he went beyond the flesh. మరియు అతడు శరీరము చెప్పగలిగే, There was another time. శరీరము స్పర్శించగలిగే దానికి, There was- తాకగలిగే దానికి ఆవలుగా వెళుతున్నాడు. There was another time మరొక సమయము where he saw this Indian woman. ఆయన ఒక ఇండియన్ స్త్రీని చూచినప్పుడు She had about 5 children. ఆమెకు 5 పిల్లలు. And he was driving past with a brother. ఆయన ఒక సహోదరుడితో కలిసి ఆయన ప్రయాణిస్తున్నారు. And he said, brother, stop. ఆ సహోదరుడు ఆగన్నాడు. So he got off the car. ఆయన కారులో He బయటకు said, వచ్చారు. ask this woman, why is she sitting on the street here? ఎందుకు ఆమె ఈ వీధిలో కూర్చుందో అడగండి అన్నాడు. Doesn't she know, yeah, in America, the government give a grant for the children? అమెరికా
ఈ అమెరికా దేశంలో అమెరికా ప్రభుత్వం పిల్లల్ని పెంచడానికి ఒక భత్యం ఇస్తుందని ఈ తల్లికి తెలియదా? ఆ తల్లిని అడగండి అన్నాడు. That lady is telling the interpreter, ఆ స్త్రీ ఆ తర్జుమాదారునితో చెప్తుంది, I never went to school. నేను ఎన్నడూ పాఠశాలకు I వెళ్ళలేదు, can't read and write. నేను రాయలేను, And చదవలేను. all these children here, ఈ పిల్లలందరూ I can't remember where the one that was born, and I don't know what time they was born. I can't remember. మరి ఈ పిల్లలందరూ ఎక్కడ పుట్టారో ఎప్పుడు పుట్టారో వారి పుట్టిన తేదీలు నాకు జ్ఞాపకం లేవు, నాకు తెలియదు. So Brother Branham told the brother, let's get that form. సరే సోదరుడు బ్రహ్నాం గారు చెప్పారు ఆ సహోదరునితో, అయ్యా నువ్వు వెళ్ళి ఆ దరఖాస్తు ఫారాన్ని తీసుకొని రా అని. And when they brought the form back, ఆ సహోదరుడు ఆ ఫారం తీసుకొచ్చినప్పుడు Brother Branham is telling that brother, సోదరుడు బ్రహ్నాం గారు ఆ సహోదరుడితో చెప్తున్నారు, that first boy's name is so and so. ఆ మొదటి పిల్లవాని పేరు పలానా, He was born at a certain day and a certain time. అతడు పలానా తేదీరా పలానా సమయంలో పుట్టాడు. That second boy's name is so and so. మరి రెండో పిల్లవాని పేరు పలానా, He was born on a certain date and certain place. అతడు పలానా స్థలములో పలానా తేదీన జన్మించాడు రాయి. He was just writing as a prophet was saying. ప్రవక్త చెప్పుచో ఉండగా ఆ సహోదరుడు రాస్తూనే ఉన్నాడు. That woman was standing there. ఆ సహోదరి అక్కడ నిలబడి She was ఉన్నది. just wondering in herself, ఆమె Who is this man? ఆశ్చర్యపడుతుంది, who is this man? ఈ వ్యక్తి ఎవరు? No priest told me these things. మరియు ఎవరు ఈ విషయాలు చెప్పగలరు? Nobody in the temple told me these things. దేవాలయంలో ఎవరు నాకు చెప్పలేదు. How does this man know all these things? మరియు ఈ వ్యక్తికి ఎన్ని ఎలాగో తెలుసు? This must be God in a man. ఈ వ్యక్తి శరీరధారి అయిన దేవుడే. You see, he bypassed the churches, మరియు సంఘాలను దాటుకొని వచ్చాడు. but he stopped at that woman there. కానీ ఆయన సంఘాలను దాటుకొని వచ్చి ఈ స్త్రీ వద్ద నిలబడ్డాడు. And that woman found favor. ఆ స్త్రీ చెప్తుంది, Amen. ఆమేన్. An astronaut can go this way and he can go that way. అంతరిక్ష ప్రయాణికుడైన వ్యామగామి ముందుకు వెళ్ళగలడు, అంటే భవిష్యత్తులోనికి వెళ్ళగలడు, గత కాలంలోనికి వెళ్ళగలడు, జరిగిన సంగతులను జరగబోయే సంగతులను చెప్పగలడు. That anointing that was on the prophet, మరి ప్రవక్త పైన ఉన్న అభిషేకము, he can go this way and he can go that way. అతడు ముందుకు వెనకకు ఏకకాలంలో వెళ్ళగలడు. Somebody came to visit ఒక ఆయన దర్శించడానికి వచ్చారు. and he said, sister, can I shake your hand? సహోదరి మీతో కరచాలనం చేయొచ్చు అన్నారు. And when he shook her hand, ఆయన ఆమె చేతితో కరచాలనం he చేసినప్పుడు, said, sister, I see you got a milk leg. సహోదరి మీకు ప్రసూతి తర్వాత కాళ్లకు వచ్చే వాపు వచ్చింది అని, ఆ వ్యాధి వస్తుంది అన్నారు, ఆ వ్యాధి ఉందన్నారు. The sister says, no, there's nothing wrong with my leg. సహోదరు అన్నారు, నా కాళ్ళకి ఆ వ్యాధి లేదే అన్నదామి. My legs are perfect. నా కాళ్ళు చక్కగా బాగున్నాయి. A few months later, కొన్ని నెలల తర్వాత that sister had milk legs. ఆ సహోదరికి ప్రసవించిన తర్వాత సహోదరులకి సహజంగా వచ్చే కాళ్ళకు వచ్చే వాపు అనేది ఆ సహోదరికి వచ్చింది. She, the prophet, could see before time. ఎందుకంటే ఆమెకు ఆ వ్యాధి రాక మునిపే భవిష్యత్తులో జరగబోయేది ఆయన చూడగలిగి చెప్పారు. He said to Mida, మేడాకు చెప్పారు. Mida, shake, same day. He మరి said, Mida, అదే can I రోజు shake your తన hand? భార్య అయిన మేడాతో ఆయన చెప్పారు. And when Mida put his hand there, మేడా ఆయనతో కరచాలనం చేసినప్పుడు, he says, Mida, మేడా I see you got a cyst in your ovary. నీ యొక్క గర్భాశయములో నీకు కణితి ఉన్నది అని చెప్పారు. 16 years later, 16 సంవత్సరాల తర్వాత, 16 years later, 16 సంవత్సరాల తర్వాత the doctors diagnosed there was a cyst in the ovary. మరియు ఆ వైద్యులు చెప్పారు ఆమెకు, అమ్మా నీ గర్భాశయంలో కణితి ఉన్నదమ్మా అని. This astronaut saw 16 years ahead. ఈ వ్యామోగామి, ఈ అంతరిక్ష ప్రయాణికుడు Hallelujah. 6 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోవుతో ఉన్నదో ఆయన చూచి ఇప్పుడు చెప్పగలిగారు. Now all these things that happened to him మరియు ఆయన జీవితంలో జరిగినవన్నీ కూడా was actually an example. అవన్నీ వాస్తవముగా ఉదాహరణలు. What is going to happen with the bride of Jesus Christ? వధువు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వధువు జీవితములో జరగబోయేవన్నీ కూడా, whatever happened to the prophet, ప్రవక్తకి ఏమైతే జరిగాయో must now take place in you and in me in the bride age. ఇప్పుడు వధువు యుగములో వధువుగా ఉన్న మన జీవితంలో, We can ప్రవక్త say, జీవితంలో ఏమేమైతే జరిగాయో అవన్నీ మీ జీవితంలో నా జీవితంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. hallelujah. So this message is not for us just to say we in the message. No. ఈ వర్తమానాలు చదివేస్తున్నాం అని చెప్పుకునేది కాదండి.
We're not going to go in the rapture because we're in the message. No. మనం వర్తమానంలో ఉన్నాం కాబట్టి ఎత్తబడిలో వెళ్ళిపోతాము అనుకునేది కాదండి. You need the Holy Ghost. మనకు పరిశుద్ధాత్మ కావాలి. Without the Holy Ghost, you're not going in the rapture. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎత్తబడిలో వెళ్ళలేము. Is that right? అది నిజమేనా? Is that right? ఆమేన్. Without the Holy Ghost, you're not going in the rapture. పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఎత్తబడిలో ఎత్తబడలేరు. The Holy Ghost means you're a spiritual person. పరిశుద్ధాత్మ అనగా మీరు ఆత్మ సంబంధి. Today's Holy Ghost. ఈ రోజు పరిశుద్ధాత్మ. Brother Branham says, what is the Holy Ghost? బ్రహ్మం గారు చెప్పారు పరిశుద్ధాత్మ అనగా The Holy Ghost is given to you today to go beyond Luther's day, Wesley's day, Pentecost, and come right into the place of rapturing grace and adoption. మరియు లోదరు యుగాన్ని దాటుకొని, వెస్లీ యుగాన్ని దాటుకొని, పెంతెకొస్తు యుగాన్ని దాటుకొని మీరు ఎత్తబడే విశ్వాసము యొద్దకు తిరిగి రాగలగటమే పరిశుద్ధాత్మను కలిగి ఉండుట అని ప్రవక్త చెప్పారు. పుత్రత్వం యొద్దకు మనం రావాలి. పుత్ర స్వీకారం యొద్దకు రాగలగటమే పరిశుద్ధాత్మను కలిగి ఉండుట. ఈ రోజు నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే వీటన్నిటిని దాటుకొని దత్తపుత్రత్వములోనికి నీవు రాగలవు. So the Holy Ghost takes you right into a place. కాబట్టి పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ స్థలములోనికి తీసుకొని వెళ్తాడు. Into a place of adoption and rapturing grace. మరియు ఎత్తబడే కృప మరియు పుత్ర స్వీకారము ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలములోనికి ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకొని వస్తాడు. Now listen brother sister, let me close. సోదరులారా వినండి దయచేసి. Let me close. నేను ముగిస్తాను. Every time you look at William Branham, నీ విలియం బ్రహ్మం గారిని చూచిన ప్రతిసారి you must look at yourself. నీ వైపు నువ్వు చూసుకుంటున్నావు. And say, am I anywhere near him? నేను ఎక్కడైనా ఆయనకి దగ్గరగా వచ్చానా? Is your reflection. నీ యొక్క ప్రతిబింబాన్ని చూడండి. When you see him, మీరు ఆయన చూచినప్పుడు, this is an eagle to an eagle. ఎందుకంటే ఇది పక్షిరాజును చూడటం. When you look at him, మీరు ఆయన చూచినప్పుడు you measure your life. మరి మీ జీవితాన్ని మీరు కొలుచుకుంటారు. Am I spiritual? నేను ఆత్మ సంబంధినేనా? How many hours do I pray? ఎన్ని గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను? Prophet used to go in the morning hours, 2 o'clock, 3 o'clock, 4 o'clock. He's praying outside in the shed. ప్రవక్త ఉదయ కాలమున 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు వెళ్ళి ఆ షెడ్డులో ప్రార్థన చేస్తూ ఉండేవారు. What are you doing 2 o'clock, 3 o'clock, 4 o'clock? నీవు 2 గంటలకి, 3 గంటలకు, 4 గంటలకు ఏం చేస్తున్నావు? You fast asleep. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. When you pray 5 minutes. నీవు ప్రార్థన చేస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు. Prophet prayed 5 hours. ప్రవక్త 5 గంటలు ప్రార్థించాడుగా. Prophet ప్రవక్త was a word made flesh. అతడు శరీరధారి అయిన వాక్యము కదా. He spoke in tongues. ఆయన భాషలో మాట్లాడాడు. Prophesied. ఆయన ప్రవచించాడు. He had a gift of healing. ఆయనకి స్వస్థత వరం ఉంది. He had a gift of discernment. ఆయనకి వివేచన వరం ఉంది. He had all 9 gifts working through him. మరి ఆయన జీవితము ద్వారా 9 వరములు పనిచేశాయి. You got the message? మీ వద్ద వర్తమానం ఉంది. Where's all the gifts? మరి వరం ఎక్కడ ఉందండి? వర్తమానం ఉంది కానీ వరం ఎక్కడ ఉంది? వర్తమానం ఉంది కానీ తలాంత్ ఎక్కడ ఉంది? Where's all the spiritual blessings? మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఎక్కడ ఉన్నాయి మన జీవితాల్లో? Where's the brother that can come and say the Lord told me this about you? మరియు ఏ సహోదరుడైనా వచ్చి నీ గురించి నాతో ఎలాగూ ప్రభువు చెప్పాడని చెప్పగలుగుతున్నాడా? You see in that spiritual body there. మీరు అక్కడ ఉన్న ఆత్మ సంబంధమైన దేహంలో చూస్తే that is the mystical body of the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మర్మయుక్తమైన దేహము. That body has got all the gifts working there. మరియు ఆ దేహములో దేవుని యొక్క వరములన్నీ కలిసి పనిచేయుచున్నాయి. By one spirit we are all baptized into one body. ఒక్క ఆత్మ ద్వారానే మనమందరము ఒకే దేహములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. Amen. The message of the hour came. ఈ గడియ యొక్క వర్తమానం వచ్చింది. To enlighten your mind. మన యొక్క జీవితాలకు జ్ఞానోదయం కలగచేయడానికి. To awaken you. మరియు నిన్ను మేల్కొల్పడానికి. To make you follow the standard of the word. మరియు వాక్యము యొక్క ప్రమాణానికి అనుగుణంగా నీవు రావటానికి. For you to receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి. You must keep everything the prophet was telling. ప్రవక్త ఏదైతే మనకు చెప్పాడో వాటన్నిటిని మనము గైకొనటానికి. Full obedience to the word. వాక్యమునకు సంపూర్ణ విధేయతను కనబరుచుటకు. will entitle you for the token. మరియు నీవు వాక్యమునకు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడే ఆ ఆనవాలును పొందుకునే హక్కును నీవు కలిగి ఉంటావు. Amen. Amen. So if you are not keeping the principles of the word, వాక్యము యొక్క నియమాలను నీవు గైకొనకపోతే you are finding excuses. నీవు సాకులు చెప్తావు. And you finding excuses to not dress according to the message. మరియు నీవు వర్తమాన ప్రకారముగా
ఆ బట్టలు ధరించుకోనకుండా ఉండటానికి గల సాకు చెప్తారు. You're finding excuses to bring TVs in your house when it's not supposed to be. మరియు ఇంటిలోనికి నువ్వు టీవీలు తీసుకొస్తావు, ఎక్కడైతే టీవీలు ఉండకూడదో ఆ ఇంటిలోనికి టీవీలు తీసుకొచ్చి దానికి నువ్వు కుంటి సాకులు చెప్తావు. You're finding excuses for everything else. నీవు ప్రతి దానికి సాకు చెప్తావు. And you are 10 years now in the message. ఇప్పటికే వర్తమానంలోకి వచ్చే 10 సంవత్సరాలు అయ్యింది. And you haven't got the Holy Ghost. ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదు. You are not worshiping God in spirit and in truth. ఇంకా నీవు ఆత్మతోను సత్యముతోను ప్రభువుని ఆరాధన చేయటం లేదు. You are not dancing in the Holy Ghost. నీవు పరిశుద్ధాత్మను పొంది నీవు నాట్యం ఆడుటలేదు. You are not worshiping in another tongue. నీవు మరొక భాషలో మాట్లాడి దేవుని ఆరాధన చేయటం లేదు. You are not breaking into spiritual dimensions. నీవు ఆత్మ సంబంధమైన లోకములలోనికి ప్రయాణము చేయటం లేదు. And discover what is your heritage. మరియు నీ యొక్క వారసత్వము ఏమిటో నీవు ఇంకా కనిపెట్టలేదు. Just saying, I'm in the message. I'm in the message. నేను వర్తమానంలో ఉన్నాను చెప్పి ప్రయోజనం ఏంటయ్యా? I'm in the message. వర్తమానంలో మనం ఉన్నామని చెప్పుకొనుటలో ప్రయోజనమేమి? I'm just in the message. నేను వర్తమానంలో ఉన్నాను. You must be an astronaut. మీరు వ్యామోగాములుగా ఉండే తీరాలి. Everything for you to be an astronaut is here in the message. మరియు నీవు వ్యామోగాముగా ఉండాలంటే దానికి కావలసిన సరంజామా మొత్తం వర్తమానములో ఉన్నదే. In that body, all of us are connected. ఆ దేహములో మనమందరము కలపబడి ఉన్నాము. Amen. ఆమేన్. Now, the pastor must always come and see you and pray for you and help you. పాస్టర్ గారు ఇప్పుడు మిమ్మల్ని వచ్చి చూస్తారు, దర్శిస్తారు, మీకు ప్రార్థన చేస్తారు, మీకు సహాయపడుతుంటారు. Because when the pastor is praying, God is telling him to come to you. ఎందుకంటే పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చెప్తారు వెళ్ళి మిమ్మల్ని దర్శించమని. But when did God tell you go bake one cake or make something for the pastor and take it to his house? కానీ దేవుడు నీకెప్పుడు చెప్తాడు పాస్టర్ గారికి ఒక కేకును తయారు చేసి తీసుకెళ్ళి ఆయనకు అందించమని? Pastor is the astronaut coming and visiting you. పాస్టర్ గారు నిన్ను దర్శించుచున్నటువంటి వచ్చి నిన్ను సందర్శించుచున్న Praying for వ్యామోగామి you. నీ కొరకు ప్రార్థన చేస్తుంటారు. Talking to your children in exam time. నీ పిల్లల యొక్క పరీక్షా సమయాల్లో ఆయన ప్రార్థన చేస్తుంటారు. When did God lay in your heart? మరి దేవుడు ఎప్పుడు నీ హృదయంలో ఈ భారాన్ని Your పెడతాడు? pastor likes certain food. పాస్టర్ గారికి పలానా ఆహారం అంటే ఇష్టము. And you cook that food. నీవు ఆహారాన్ని వండి You phone the pastor. పాస్టర్ గారికి ఫోన్ చేసి And you say, Pastor, అయ్యా పాస్టర్ I గారు made lunch for you. నేను మీ కొరకు మధ్యాహ్న భోజనాన్ని Please సిద్ధపరిచాను, come home. దయచేసి ఇంటికి రండి. And when the pastor comes, పాస్టర్ గారు he వచ్చినప్పుడు says, Sister, I was so hungry. సహోదరి నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, How did you know that I like this? నాకు ఇది ఇష్టమని ఈ ఆహారం ఇష్టమని మీకు ఎలా తెలిసింది? You just tell him I'm an astronaut like you. నేను మీ వలే నేను కూడా వ్యామోగామినని మీరు ఎప్పుడు పాస్టర్ గారికి చెప్తారు? See, by one spirit, చూడండి, ఒకే ఆత్మ చేత we are all connected into one body. మనమందరం ఒకే దేహములో కలుపబడి ఉన్నాము. Now, when I pinch this man, నేను ఈ వ్యక్తిని గిల్లినప్పుడు he can feel. అతనికి ఆ స్పర్శ కలుగుతుంది. Now, when all of us are in one body, మనమందరం ఒకే దేహముగా ఉంటే we all can feel one another. మనమందరము ఒకరి భావాలను మరొకరము అనుభూతి చెందగలము. Because we are connected. ఎందుకంటే మనం కష్ట సుఖాలు కలిసి పంచుకోగలము. ఒకరికి కష్టం వస్తే మరొకరికి ఆ కష్టం తెలుస్తుంది. దాని అర్థం. Now remember, ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, we're supposed to be spiritual astronauts. మనము ఆత్మ సంబంధమైన వ్యామోగాములుగా ఉండి తీరాలి. Right? The only way you can be an astronaut, నీవు వ్యామోగామిగా ఉండగలుగుటకు ఒకటి నువ్వు చేయాలి. మలాకి 4 యొక్క వర్తమానము 2 కార్యాలను చేయటకు వచ్చింది. ఒకటి is to get the bride ready for the rapture. ఎత్తబొట్ట కొరకు వధువును సిద్ధపరచడానికి వచ్చింది. That literally means మరియు దాని యొక్క వాస్తవిక అర్థము, God must fill you with the Holy Ghost. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపాలి. You must look different from the world. నీవు లోకమునకు భిన్నముగా అగుపించాలి. You must live different and walk different from the world. నీవు లోకమునకు భిన్నముగా నడవాలి, ప్రవర్తించాలి. Basically, you are living heaven on earth. ప్రాథమికంగా నీవు భూమి మీద పరలోకాన్ని చూపించాలి. Point 2,
రెండవ విషయము, Brother Branham said, I didn't come to open churches and break churches. మరియు అది వచ్చింది సంఘాలను కట్టడానికి, సంఘాలను చేల్చడానికి కాదు. I don't have that desire to do that. నేను దాన్ని చేసే ఆశ నాకు లేదు అన్నారు ఆయన. I got only one desire. నాకు ఒకే ఒక ఆశ ఉన్నది. And my desire నా ఆశ is to establish a oneness between man and God. మరియు మానవునికి దేవునికి మధ్యలో ఏకత్వమును కలుగ చేయటే నాకున్న ఏకైక ఆశ, ఏకైక కోరికని సోదరులు బ్రహ్మ గారు చెప్పారు. This message of Malachi 4 ఈ మలాకి 4 యొక్క is వర్తమానము to teach you నీకు బోధిస్తుంది how to come into this relationship between God and yourself. దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధమును నీవు ఏ విధంగా కలిగి ఉండాలి అనేది చెప్పడానికే మలాకి 4 యొక్క వర్తమానము నీ యొద్దకు వచ్చింది. Amen. That when you come into this relationship, నీవు దేవునితో ఆ సంబంధమును కలిగి ఉన్నప్పుడు then you are an astronaut. అప్పుడు నీవు వ్యామోగామివై ఉన్నావు. You want to know who I am? అప్పుడు నేను ఎవరు అని నీకు అర్థమైంది. You don't need to phone South Africa నీవు దక్షిణాఫ్రికా దేశానికి ఫోన్ and ask somebody in South Africa, you're not Pastor Chris Naidu. మరియు దక్షిణాఫ్రికా దేశంలో కృష్ణాయుడు గారు ఎవరు అని మీరు ఎవరిని అడగరు. How many wives he got? మరియు ఎంతమంది భార్యలు ఆయనకు ఉన్నారని How అడగరు. is that brother's life? మరియు ఆ యొక్క సోదరుని జీవితం ఎలా ఉందని Is అడగరు. he gambling? Does he play lotto? మరియు ఆయన లోటు అంటే ఇక్కడ పేకట్ ఆడతారు What కదా, does అక్కడ the pastor జోదం ఏమైనా ఆడతాడా అని అడగరు. What is that pastor doing in South ఆ Africa? పాస్టర్ గారు దక్షిణాఫ్రికా దేశంలో ఏం చేస్తున్నాడు అని అడగరు. You see, if you're an astronaut, నీవు గనక వ్యామోగామి the అయితే, moment the pastor said, Pastor Chris Naidu is coming, ఓ పాస్టర్ కృష్ణాయుడు గారు వస్తున్నారు అనగానే you get down on your knees నీవు వెంటనే మోకాళ్ళ మీద పడి and you start praying. నీవు ప్రార్థించడం ప్రారంభిస్తావు. Pray, ప్రార్థిస్తావు, you pray, ప్రార్థిస్తావు, you pray, ప్రార్థిస్తావు, you pray, ప్రార్థిస్తావు. and you come into another dimension. అప్పుడు నువ్వు మరొక లోకములోనికి ప్రవేశిస్తావు. And when you come into that dimension, నీవు ఆ మరొక పరిమాణంలోనికి వచ్చినప్పుడు then the Lord will tell you who's Pastor Chris ఓ Naidu. మరి పాస్టర్ కృష్ణాయుడు ఎవరో ప్రభు నీకు చెబుతాడు. You don't need to hear from anybody, but you hear from the King. ఎవరి మాటలు వినవలసిన పని లేదు, కానీ అసలైన వ్యక్తి నీకు చెప్తాడు. Amen. ఆమేన్. Now this is what the message came for. అందుకొరకే వర్తమానము వచ్చింది. Now Sister Mida సహోదరి మీడా was sitting in a meeting where the prophet was preaching, ప్రవక్త ప్రసంగించుచున్నటువంటి కూటములో ఆమె కూర్చొని ఉన్నారు. and she was getting attracted to what the prophet was preaching. ఆ ప్రవక్త ప్రసంగించుచుండగా ఆమె But ఆకర్షించబడుతుంది. there was one girl sitting next to her. కానీ ఆమె పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. She was about 16-17 years. ఆమెకు 16 లేక 17 సంవత్సరాల వయసు. So when the service finished, ఎప్పుడైతే కూటమి అయిపోయిందో Brother Branham asked Sister Mida, how was the meeting? సో బ్రహ్మ గారు మీడాని అడిగారు, అమ్మా కూటమి ఎలా ఉంది? And she said, Billy, I enjoyed the service. ఆమెనది బిల్లి కూటమి చాలా బాగుంది, నేను ఆనందించాను. But there's one thing I want to tell you. కానీ ఒక విషయం మీకు There was a చెప్పగలుగుతున్నాను. girl sitting next నా to me, పక్కన ఒక అమ్మాయి కూర్చొని about ఉంది. 16-17. 16 సంవత్సరాలు 17 You సంవత్సరాల know వయసు. Billy? You know Billy? నీకు తెలుసా బిల్లి? That girl, her అమ్మాయి. eyes were white. ఆమె కళ్ళు Her eyes were white. తెల్లగా ఉన్నాయి. And her hair was long. ఆమె చుట్టూ చాలా పొడవుగా. Billy, she had a long dress. ఆమె పొడవాటి దుస్తులు ధరించింది. And she was smelling with the presence of God. ఆమెకు దేవుని యొక్క సన్నిధి అనే వాసన ఆమె యొద్ద నుండి వస్తుంది. You can tell నువ్వు చెప్పగలవు that this girl is talking to Jesus Christ. ఈ బాలిక దేవునితో మాట్లాడుతున్నదని నీవు చెప్పగలవు. You see, brother, sister, సహోదరి the సహోదరుడు, message came to teach us వర్తమానం మనకి ఇవి చెప్పడానికి to come into వచ్చింది. this fellowship. ఆ సహవాసంలోకి Behold, రావడానికి. I stand at the door and knock. చూడండి, నేను ద్వారము వద్ద నిలుచుని తట్టుచున్నాను. If you open the door, మీరు ఆ తలుపును you తెరిస్తే, open your heart, మీరు ఆ యొక్క హృదయాన్ని you తెరిస్తే receive the blood as an atonement. మరియు యేసుక్రీస్తు యొక్క రక్తమునే మీరు ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరించగలిగితే. Let's close. కళ్ళు మూసుకుందామండి. For you to have fellowship with the King, ఆ రాజుతో మీరు సహవాసం చేయాలనుకుంటే it's a serious thing. ఇది చాలా తీవ్రమైన సంగతి, గంభీరమైన Very సంగతి, serious. చాలా గంభీరమైంది, తీవ్రమైంది. Everybody needs to understand that. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. That's why Jesus shed his blood, అందుకే యేసుక్రీస్తు తన రక్తాన్ని so that he చిందించారు. can redeem us. మనల్ని విమోచించగలుగుటకు. Are you here? He can redeem us. ఆయన మనల్ని విమోచించగలుగుతానికి. And when we are redeemed by the blood, ఆ రక్తము చేత మనం విమోచించబడినప్పుడు then we can come into fellowship with our Maker. అప్పుడు మన యొక్క నిర్మాణకునితో, మన సృష్టికర్తతో మనము సహవాసము చేయగలము. You can't just live anyhow and expect to go and talk to the King. మరియు నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ యొక్క నిర్మాణకునితో మాట్లాడగలవని నీవు అనుకోలేవు. You have to adjust your life. నీ జీవితాన్ని నీవు సర్దుబాటు చేసుకోవాలి. Things
things that you are wearing, you should not wear to talk to the king. మరియు నిన్ను అలసిపోయేలా చేసే నీవేమి ధరిస్తున్నావో వాటిని ధరించకూడదు నీవు రాజుతో మాట్లాడటానికి. Things that you are doing does not permit you to talk to the king. మరియు రాజుతో మాట్లాడటానికి దేవుడు నిన్ను ఏదైతే అనుమతించాడో ఆ కార్యాలు చేయకూడదు. That's why he shed his blood. అందుకే ఆయన రక్తాన్ని చిందించాడు. So that he can wash you in his blood. ఆయన నిన్ను తన రక్తముతో కడగా గలుగుటకు. He can cleanse your life. ఆయన నీ జీవితాన్ని శుద్ధీకరించుటకు. He can bring you into talking terms with God. మరియు దేవునితో నీవు మాట్లాడగలుగుటకు ఆయన ఏ ప్రమాణాలు పెట్టాడో ఆ ప్రమాణాలను అనుసరించగలుగుటకు ఆయన తీసుకొని వచ్చాడు. You have to be a blood washed Christian. నీవు రక్తముతో కడగబడిన క్రైస్తవుడిగా మారాలి. Coming to the fellowship of redemption. నీవు ఆ విమోచన ఆ ప్రణాళికను కలిగి ఉండాలి. Amen. Hallelujah. హల్లెలూయా. Brother, sister, you want to make the rapture. సహోదరి సోదరుల ఎత్తబట్లో ఎత్తబడాలని ఆశగా ఉందా? It is not just about reading the books and hearing the tapes. ఏదో కేవలం పుస్తకాలు చదువుట టేపులు వింటే కాదండి. We got to adjust our lives according to the book. ఆ పుస్తక ప్రకారంగా మన జీవితాలను సర్దుబాటు చేసుకోవాలి. Everything that the book says you mustn't wear, you must get it out of your life. ఆ పుస్తకము ఏదైతే చెప్తుందో దానిని జీవితంలోని తీసివేయాలి. Whatever the book does not permit, you must reject it. మరియు ఆ పుస్తకము ఏదైతే అనుమతించదో దానిని జీవితంలో నీవు నిరాకరించాలి. If you're a girl, మరి నువ్వు ఒక అమ్మాయి అయితే, and if the Bible says you mustn't do this or you mustn't wear that, నీవు దీన్ని చేయాలి దాన్ని ధరించకూడదని చెప్పినప్పుడు you must get rid of that. నీవు దాన్ని వదిలించుకోవాలి. The only reason you're getting rid of that నీవు దాన్ని వదిలించుకోవడానికి is because you are telling God, I love you more than these things. ఎందుకంటే నీకు ఆ పుస్తకము ఫలానిది వదిలించుకోమని చెప్పినప్పుడు నీవు దాన్ని వదిలించుకున్నప్పుడు దానికి అర్థము ప్రభువా నేను ధరించే దుస్తుల కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నీవు దేవునికి చెప్పడం. And when you show him that you love him, నీవు ఆయన ప్రేమిస్తున్నావని చూపగలవా? then he's going to talk to you. నీవు ఆయనతో మాట్లాడినప్పుడు. This morning, friends, ఈ ఉదయకాలమున స్నేహితులారా, how many of you here this morning, మీలో ఎంత మంది ఆ స్వరాన్ని విన్నారు? you are saying, Lord, I'm so long in the message. ప్రభువా ఈ వర్తమానములో నేను చాలా కాలం నుండి ఉన్నాను. Lord, I enjoy this message. ప్రభువా ఈ వర్తమానాన్ని బట్టి ఆనందించాను. But I don't know what the Holy Ghost is. కానీ పరిశుద్ధాత్మ ఏమిటో నాకు తెలియటం లేదు. I haven't had an experience yet. నాకు ఇంకనూ ఆ అనుభూతి కలగలేదయ్యా. Lord, I never come in touch with the angel that is fixing the rapture. అయ్యా నేను ఎత్తబట్టానికి నన్ను సిద్ధపరచుచున్న దూతతో ఇంకా నేను స్పర్శన కలిగలేను, ఆ సంబంధం కలిగలేను. I don't know what it is to be an astronaut. మరియు ఆ వ్యామగామిగా ఉండాలంటే ఎలా ఉండాలో నాకు తెలియటం లేదు. But Lord, today, Lord, ఈ రోజు నాయనా I'm coming to the junction of my life. నేను నా యొక్క జీవితంలో కోడలి యొద్దకు వచ్చుచున్నాను. Lord, I realize that I'm not where I'm supposed to be. అయ్యా నేను ఎక్కడ ఉండవలసి ఉన్నదో నేను అక్కడ లేను అని ఆ గ్రహింపుకు నేను వచ్చుచున్నాను. One time I go to church, next time I'm not going to church. ఒకసారి నేను సంఘానికి వెళుచున్నాను, మరొకసారి నేను మానివేయుచున్నాను. One time I pray, next time I'm not praying. ఒకసారి నేను ప్రార్థించుచున్నాను, మరొకసారి ప్రార్థన మానివేస్తున్నాను. Lord, I'm tired of this up and down life. ప్రభువా నా యొక్క జీవితంలో ఎత్తు పల్లాలను బట్టి విసిగి వేసారిపోయానయ్యా. Today I'm making up my mind. అయ్యా ఈ రోజు నా మనసులో నిశ్చయపరుచుకుంటున్నాను. This message came to develop me and make me an astronaut. అయ్యా నన్ను వ్యామోగామిగా ఎదిగింపజేసి నన్ను వ్యామోగామిగా పూర్తి వ్యామోగామిగా ఉండటానికి ఈ వర్తమానం నా యొద్దకు వచ్చిందని అర్థమైంది. Lord Jesus, ప్రభువైన యేసు, I don't want to be happy about Brother Branham's testimony. సోదరుడు బ్రహ్మ గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను సంతోషంగా ఉండగోరుటలేదు. Those are examples that what you did in his life you can do in my life. అయ్యా ఆయన జీవితంలో నీవేమేమైతే చేసావో ఆ కార్యములన్నీ నాకు ఉదాహరణలుగా ఉన్నవి. Because you are the same God. ఎందుకంటే నీవు మార్పులేని దేవుడు. You are an unchanging God. నీవు ఏకరీతిగా ఉన్న దేవుడు. I can enjoy the blessings like the prophet enjoyed. అయ్యా ప్రవక్త ఏ ఆశీర్వాదాలను బట్టి ఆనందించాడో అదే ఆశీర్వాదాలను బట్టి నేను కూడా ఆనందించుచున్నాను. I'm going to pray. నేను ప్రార్థించబోతున్నాను. If there's somebody here has a need, raise your hand. ఎవరైనా సరే అవసరతలు ఉంటే మీ చేయి పైకెత్తండి. Lord, I have to be an astronaut to go in the rapture. ప్రభువారి ఎత్తబడుటలో వెళ్ళటానికి అంతరిక్ష ప్రయాణికుడిగా ఉండగోరుచున్నాను. Precious Lord, ప్రశస్తమైన ప్రభువా, loving Jesus,
ప్రియమైన యేసు, as you are the kingpin of redemption, అయ్యా నీవే విమోచనకు కారకుడవు. because of your death we are here. అయ్యా నీ మరణమును బట్టే మేము ఇక్కడ ఉన్నాము. And Lord, when they put you on the cross, ప్రభువా వారు నిన్ను సిలువ వేసినప్పుడు, they were driving those nails. వారు ఆ మేకులను గుచ్చుతున్నప్పుడు, You died so that I might live a better life. అయ్యా నేను శ్రేష్టమైన జీవితమును జీవించగలుగునట్లుగా నీవు You మరణించావు. died so that I might come to victory. అయ్యా నా యొక్క జీవితంలో విజయమును అనుభవించగలుగునట్లుగా నీవు మరణించావు. Lord Jesus, ప్రభువైన యేసు, be merciful to me at this time. అయ్యా ఈ గడియలో నా పట్ల దయ చూపుము. It's a long time now I'm in the message. అయ్యా నేను ఇప్పటికే వర్తమానములో వచ్చి సుదీర్ఘ కాలము గడిచిపోయింది. Lord, the message is so real. ప్రభువా ఈ వర్తమానం ఎంతో నిజమైనది. But I don't know. I never had an experience. అయ్యా నాకు ఎన్నడూ ఈ అనుభవం లేదు. I don't know what it is to be filled with the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనగా ఏమిటో నాకు I తెలియదు. don't know what it is to break into another అయ్యా dimension. మరొక ప్రపంచంలోనికి ప్రయాణించుడు అనగా ఏమిటో నాకు తెలియదు. Lord, how am I going to go in the rapture? అయ్యా నేను ఎత్తబడుటలో ఎలాగో ఎత్తబడగలనయ్యా. Be merciful to me. ఓ ప్రభువా నా పట్ల దయ Lord, I am చూపుము. having my hands raised to you. ఓ నా యొక్క హస్తములు నీ వైపు ఎత్తానయ్యా. Help me at this time, Lord. అయ్యా నాతో మాట్లాడు. I want to rededicate my life to నా you. యొక్క జీవితాలను నీకు పునః I want to ప్రతిష్ఠించగోరుచున్నాను. surrender my life to you. అయ్యా నా యొక్క జీవితమును నీకు అప్పగించగోరుచున్నాను. Whatever the scripture or the prophet says I should not be doing, అయ్యా లేఖనము ప్రవక్త నేను ఏమి చేయకూడదని చెప్పారో, Lord, I want to get rid of those things from my life అయ్యా నా యొక్క జీవితంలో నుండి వాటిని so that I can have వదిలించగోరుచున్నాను. a walk with you, Lord. కాబట్టి మీతో So నడవగలుగునట్లుగా, that I can talk to you, Lord. మీతో మాట్లాడగలుగునట్లుగా May you help me at this time. అయ్యా ఈ సమయంలో మీరు నాకు I cannot do it సహాయపడుతున్నారు. on my own. నా యొక్క సొంతంగానే రావటం I లేదు. need the strength of the Holy Ghost. అయ్యా నాకు ఈ పరిశుద్ధాత్మ కావాలి. Help me to be a faithful person అయ్యా విశ్వాస్యత కలిగిన వ్యక్తిగా ఉండటానికి సహాయం చేయము. as I rededicate my life. అయ్యా నా యొక్క జీవితాన్ని నేను పునః Please receive ప్రతిష్ఠించుచున్నాను. me, Lord. నన్ను అంగీకరించుము Please ప్రభువా. receive me. ప్రభువా నన్ను అంగీకరించుము. Let me feel your presence. అయ్యా నీ సన్నిధిని Let me అనుభవించు. know you accepted me అయ్యా నీవు నన్ను అంగీకరించావని నేను by తెలుసుకునే giving me కృప the దయచేయి. token. By giving me the token. అయ్యా ఆనవాలు నేను నాకు ఇచ్చడం ద్వారా Shake all the loose ends out of my life. నా యొక్క జీవితంలో నేను వదిలివేసిన Shake all that వాటన్నిటిని unfaithfulness out of వదిలించివేయి. my life. నా జీవితంలో వాటన్నిటిని Bring తీసివేయి. me to that place, Lord, ఆ స్థలమునకు తీసుకొని రా ప్రభువా. where I can be in an astronaut age. అయ్యా నేను అంతరిక్ష వ్యామోగాముల యుగములోనికి Oh God, ఉండగలిగేటట్లుగా రాగలిగినట్లుగా తీసుకొని I రా. can show my skills. అయ్యా నా నైపుణ్యములను As an చూపించగలిగినట్లుగా eagle, పక్షి let రోజుగా me take the air, Lord. అయ్యా నేను ఆ యొక్క Let me ఆకాశ show my talents. అయ్యా నేను గాలిలోనికి ఎగిరి Let నా me యొక్క show తలాంతులను who I am. చూపగలిగినట్లుగా ఆకాశపై విని వీధిలో Oh God, విహరించగలిగినట్లుగా. help me at this time. ఓ దేవా ఈ సమయంలో నీవు నాకు I don't సహాయం want to be a చేయము. cold Christian, అయ్యా నేను ఒక క్రైస్తవునిగా a ఉండగోరుచున్నాను. formal Christian. ఓ నాయన నామకార్థ క్రైస్తవునిగా Set my heart చల్లారిపోయిన on fire, క్రైస్తవునిగా Lord. నేను ఉండగోరుటలేదయ్యా. Set my soul on fire. అయ్యా నా యొక్క ఆత్మకు మంట పెట్టు. Put a desire in my heart, నా హృదయములో ఆశను కలుగజేయి. a fervent, a passion to know the word. అయ్యా వాక్యమును తెలుసుకునే మంటను ఆ యొక్క ఓ నాయన మాత్రమే ప్రగాఢమైన వాంఛను కలుగజేయి. A fervent desire to worship you in spirit and in truth. అయ్యా నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ప్రగాఢమైన వాంఛను నాలో కలుగజేయము. I commit my life to you. నా యొక్క జీవితాన్ని నీకు In the అర్పించుచున్నాను. name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. Amen. ఆమేన్. God bless you, saints. పరిశుద్ధులారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.